దేవుడుంచాడని చేశాడు నీ కొరకు ఈ సృష్టిని చెప్పాడు నీకే తన మాటని తన కార్యము ముగించి వెళ్ళని ఉందని చేశారు అపోస్తలుల కార్యాలు నువ్వు చేయాలి ఆ దేవుని కార్యాలు పగలైన రాత్రైనా దేవునిలాగే చెయ్యాలి నీవు తన కార్యములు చేశాడు దేవుడు నీ కొరకే కార్యాలు తన కార్యాలు ముగించి వెళ్ళాలిగా తన కార్యము ముగించి వెళ్ళాడు తనలాగే చెయ్యాలని చెప్పాడు ఈ భువిలో పని ఉందని ఆ దేవుడుంచాడని ఈ భువిలో పని ఉందని ఆ దేవుడుంచాడని చేశావు ఎన్నో శుభకార్యాలు చేశావు నీ సొంత కార్యాలు ఆ దేవుని కోసం చేశావా కార్యాలు శుభకార్యాలు అయితే చేశావుగా పాతాళమందే ఏ పని అయినా లేదు ఈ భూమిలోన ఉన్నప్పుడే చేయాలిగా పరలోకం వెళ్ళాలిలాగే పని చేశాడు ఇలాగే ఈ భువిలో పని ఉందని ఆ దేవుడుంచాడని ఈ భువిలో పని ఉందని ఆ దేవుడుంచాడని చేశాడు నీ కొరకు ఈ సృష్టిని చెప్పాడు నీకే తన మాటని తన కార్యము ముగించి వెళ్ళాడు తనలాగే చెయ్యాలని చెప్పాడు ఈ భువిలో పని ఉందని ఆ దేవుడుంచాడని ఈ భువిలో పని ఉందని ఆ దేవుడుంచాడని
మరణించిన వారికి అందరూ కనిపిస్తారు. ధనవంతుడు దూరము నుండి లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి నాకు సహాయం చేయవా? నీ దగ్గర ఉన్నాడే లాజరు, నాకు తెలుసు. మరణిస్తే కనిపిస్తారు నీవారు, పాతాళంలో కనిపిస్తారు ప్రతివారు. ఎదురుగా చాలా దూరంగా ఎంతో కాలంగా ఆత్మల రూపంగా కనిపిస్తారు మరణిస్తే ప్రతివారు. పరదైసులో ఉన్నవారంతా మనవారు. మరణిస్తే గుండె ఆగినా చనిపోతావు, మెదడు ఆగినా చనిపోతావు, ప్రమాదం అయిన మరణిస్తావు, మరణించి నీ వెళతావు. గుండె ఆగినా చనిపోతావు, మెదడు ఆగినా చనిపోతావు, ప్రమాదం అయిన మరణిస్తావు, మరణించే నీ వెళతావు. నీ మరణ దినము ఏ రోజు ఉందో అది తెలియనే లేదుగా. ఈ వైద్యులైన ఏ మందులైన నిన్ను రక్షించలేవుగా. ముగించాలి అతనే, నీ ఆత్మ చూస్తావు అప్పుడే. కనుమూస్తే కనిపిస్తారు నీవారు, పాతాళంలో కనిపిస్తారు ప్రతివారు. యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నావా? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. చిన్న వయసులో చనిపోతావు, మధ్య వయసులో చనిపోతావు, ముసలైతే నువ్వు చనిపోతావు, మరణించే నీ వెళతావు. చిన్న వయసులో చనిపోతావు, మధ్య వయసులో చనిపోతావు, ముసలైతే నువ్వు చనిపోతావు, మరణించే నీ వెళతావు. హేబేలు నుండి మరణించిన వారు అక్కడే ఉన్నారుగా. నీ తాత ముత్తాతలందరూ మరణించి చేరారుగా. మరణిస్తే వెళతావు, ఆత్మలన్నిటినీ చూస్తావు. కనుమూస్తే
రూపంగా ఆత్మల రూపంగా కనిపిస్తారు మరణిస్తే ప్రతివారు. పరదైసులో ఉన్నవారంతా మనవారు. కనుమూస్తే కనిపిస్తారు నీవారు. పాతాళంలో కనిపిస్తారు ప్రతివారు. హలో, అందరు లైట్స్ ఆన్ చేయండి. సభకు విచ్చేసిన మీ అందరికీ క్రీస్తు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. మరి సమయం చాలా అవుతుంది కనుక మరి ఆహ్వానితులు మనం ఆహ్వానించుకుని సభను ప్రారంభించుకుందామండి. మన మధ్యలో మరి చేశాల ఆత్మీయ తనయులు డాక్టర్ ఈ సంతోష్ కుమార్ గారు, BOA డిప్యూటీ డైరెక్టర్ రాయలసీమ, వారు వస్తున్నారండి. వారిని ఆహ్వానించుకుందాం. అలాగే బ్రదర్ K సురేష్ గారు, CBT ప్రిన్సిపల్, తాడేపల్లిగూడెం, వారిని స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానించుకుందామండి. అలాగే చిన్నబాబు గారు, CBT ప్రిన్సిపల్, పాలకొల్లు, వారిని స్టేజ్ మీదకి నానిబాబు గారు, CBT ప్రిన్సిపల్, ఏలూరు, వారిని స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానించుకుందాం. అలాగే బ్రదర్ కిషోర్ గారు CBT ప్రిన్సిపల్, దేవవారం, వారిని వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. దయచేసి ఆహ్వానితులందరూ కూడా వేదికను అలంకరించవలసిందిగా క్రీస్తు పేరిట మిమ్మల్ని కోరుచున్నాను. అలాగే ఉదయ్ భాస్కర్ గారు, CBT ప్రిన్సిపల్, ఏలూరు, వారిని కూడా స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానించుకుందాం. అలాగే బ్రదర్ G శాంతారావు గారు, JBRC కోఆర్డినేటర్, దువ్వ, వారిని కూడా స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానించుకుందాం. G శాంతారావు గారు, JBRC కోఆర్డినేటర్, వారిని స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాం. అలాగే బ్రదర్ సుధీర్ గారు CBT తాడేపల్లిగూడెం, వారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాం. అలాగే బ్రదర్ R ప్రసాద్ గారు, CBT తాడేపల్లిగూడెం, వారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాం. అలాగే బ్రదర్ పాల్ గారు, సుభద్రపాలెం, వారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందామండి. అలాగే బ్రదర్ చిన్న గారు, పుల్లలపాడు, కోఆర్డినేటర్ గారు, వారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాం. అలాగే పాస్టర్ హేబెల్ రాజు గారు, బావపాలెం, వారిని స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందామండి. అలాగే బ్రదర్ P సీమోన్ గారు, బావపాలెం, వారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందామండి. దయచేసి ఆహ్వానితులందరూ వేదికను అలంకరించవలసిందిగా క్రీస్తు పేరిట మిమ్మల్ని కోరుచున్నాను. అలాగే యెహోషువ గారు, బావపాలెం, వారిని స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాం. అలాగే మన మధ్యలో ఉన్న ఉండి గాంధీ గారు, అడ్వకేట్ గారు, గణపవరం, వారు కూడా మరి వారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందామండి. ఉండి గాంధీ గారు, సార్ రండి, దయచేసి స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాం. అలాగే మన మధ్యలో ఉన్న తాతారావు గారు, కంచుమర్రు, వారిని స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందామండి. అలాగే బ్రదర్ యోహాన్ గారు, వారిని స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందామండి. బ్రదర్ యోహాన్ గారు, పిప్పర, వారిని స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాం. అలాగే వెంకట్రావు గారు, పిప్పర, వారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందామండి. అలాగే మన మధ్యలో ఉన్న సత్యనారాయణ గారు, డాక్టర్ గారు, పిప్పర, వారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందామండి. అలాగే బ్రదర్ కిషోర్ గారు, CBT ప్రిన్సిపల్, గణపవరం, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. దయచేసి ఆహ్వానితులందరినీ కూడా, ఆహ్వానించిన వారందరూ కూడా వేదికను అలంకరించవలసిందిగా మిమ్మల్ని క్రీస్తు పేరిట కోరుచున్నాను. ఇంకా దైవ సేవకులు ఎవరైనా ఉంటే, దయచేసి ఇంకా ఎవరైనా దైవ సేవకులు వచ్చి ఉంటే వారందరూ కూడా వేదికను అలంకరించవలసిందిగా మిమ్మల్ని క్రీస్తు పేరిట కోరుచున్నానండి. మరి ఈ సమయాన్ని మరి సభాధ్యక్షుల గారికి అప్పగిస్తున్నానండి. మన మధ్యలో ఉన్న మరి CBT ప్రిన్సిపల్, ఏలూరు, నానిబాబు గారు మరి ఈ సభను నడిపించవలసిందిగా ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. హలో ప్రియమైన
దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేట వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి మనం ప్రవేశించి ఉన్నాం కనుక ఇప్పటికే సమయం మరి ఎక్కువ కావస్తుంది కనుక త్వరగా మరి వాక్య భాగాల్లోనికి వెళ్ళిపోదాం. మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభ ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి శాంతారావు గారు ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుతూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం అండి. మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం ప్రభా. తండ్రి, ఈ గణపవరాన్ని పరిసర ప్రాంతాలని నువ్వు ప్రేమించి ఇదిగో నాయనా ఇక్కడ కళాశాల ఏర్పాటు చేయడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తుతులు ప్రభువా. అందు ప్రిన్సిపల్గా నీ కుమారుడు మా సహోదరుడు కిషోర్ గారిని నియమించావు తండ్రి, నీకు స్తుతులు ప్రభువా. తండ్రి, ఇప్పటి నుంచి నీ వాక్యాన్ని వెదజల్లుతూ అనేక మందిని నీ వైపు తిప్పే ధన్యత బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నాయన, ఈ కార్యక్రమాన్ని మొదటి నుంచి చివరి వరకు ఘనముగా నీకు మహిమకరంగా జరగడానికి సహాయాన్ని అందించు తండ్రి. ఈ వాక్యోపదేశకులుగా మా మధ్యకు వచ్చిన మా అన్నయ్య గారి నోట ఉన్నతమైన విలువలతో కూడిన మాటలను మేము తెలుసుకొని ఆ మాటల ప్రకారం నడుచుకునే ధన్యతను మాకు దయచేతండి. వచ్చిన బిడ్డలకు తోడుగా ఉండుతండి. మొదటి నుంచి చివరి వరకు నీకు మహిమకరంగా జరగడానికి సహాయాన్ని అందించమని మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభునామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించిన సహోదరులు శాంతారావు గారికి సభ తరపున వందనాలు తెలియజేస్తున్నాం. మరి వాక్య పఠనం గలతీ పత్రిక 4వ అధ్యాయము, గలతీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చదివి వినిపించవలసిందిగా మన మధ్యలో ఉన్నటువంటి సుభద్రపాలెం నుంచి వచ్చిన కోఆర్డినేటర్ పాల్ గారిని మరి వాక్యం చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాం. మంచిది ప్రేమ దేవుని వలన గలతీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 4వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. వందనాలండి. వాక్యాన్ని చదివి వినిపించిన సహోదరులకు వందనాలు తెలియజేస్తున్నాం. మరి మనుషులు చెక్కిన దేవుని రూపాలు అనే సంచలనాత్మక అంశం వినే ముందు మరి తొలి పలుకులుగా మరి నూతనంగా బైబిల్ ఓపెన్ యూనివర్సెస్ ఇండియా ఇంటర్నేషనల్ వారిచ్చే మరి ప్రిన్సిపాల్గా నియమితులైనటువంటి తమ్ముడు సహోదరులు కిషోర్ గారు మొదటి వర్తమానం అందించవలసిందిగా ప్రేమపూర్వకం కోరుతున్నాం. అలాగే చెబుతుండగా జాగ్రత్తగా మనసు పెట్టి వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారం అందరూ బ్రతకాలని కోరుకుంటూ ఈ సమయాన్ని మరి సహోదరులకు అప్పగిస్తున్నాం. హలో 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 ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనములు చెల్లించుకుంటూ ఈ దినాన్న నూతన కళాశాల ప్రారంభోత్సవ ఈ కార్యక్రమంలో తండ్రి ఎంతో విజయకరముగా మీ అధ్యక్షతన జరిగిస్తున్న విధానానికే మీకు వందనములు చెల్లించుకుంటూ
ఇదిగానైనా చేరవచ్చిన నీ పిల్లలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసినటువంటి విలువైన సంగతులు మీ కుమారుని ద్వారా మరి వినిపింపు చేయించుండగా తొలి పలుకులుగా కొద్ది నిమిషాలు నా ద్వారా మీ పిల్లలకు విలువైన సంగతులు అందింపచేయమని చెప్పుచున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించి వినుచున్నటువంటి నీ పిల్లలైన వారి మనోనేత్రాలను వెలిగింపచేసి ప్రతి మాటను అర్థం చేసుకుని ఆ ప్రకారంగా నడుచుకునే ధన్యతను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని కోరుతూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ముందుగా చక్కటి వాతావరణాన్ని అనుగ్రహించి మనమంతా ఇలా కూడి దేవునిని మహిమపరచడానికి మనందరికీ చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానండి. అలాగే మరి వేదిక మీద ఉన్న పెద్దలకు చేరవచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు నామాన్ని బట్టి వందనములు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మన ముందున్న అంశం మనుషులు చెక్కిన దేవుని రూపాలు. పాఠం పేరు మరొకసారండి, మనుషులు చెక్కిన దేవుని రూపాలు. ప్రియమైన దేవుని వారలారా, ఈ ప్రపంచంలో సుమారు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. 84 లక్షల జీవరాశులు అంటే 84 లక్షల రకాల జీవరాశులు అని అర్థం. ఈ జీవరాశులన్నిటికంటే గొప్పవాడు, గొప్ప జన్మ ఎవరిది అనంటే మనిషిది. నాటి నుండి నేటి వరకు మనిషి ఏ విధంగా అభివృద్ధి చెందుతూ వచ్చాడు అనంటే, రాయిని రాపాడించి నిప్పును కనిపెట్టి ఆ నిప్పుతో వండుకునే స్టేజ్ నుంచి అదే నిప్పుతో అంతరిక్షంలోకి వెళ్ళగలిగేంత స్థాయికి ఈరోజు మనిషి అభివృద్ధి చెందాడంట. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు అభివృద్ధి పథంలో నడుస్తున్నటువంటి మనిషి ఎన్నో రంగాలలో కూడా అభివృద్ధి చెందుతున్నాడు. అదే కొన్ని రంగాలలో మనం చూడగలిగితే కంప్యూటర్ రంగం కావచ్చు, చదువు రంగంలో కావచ్చు, కళారంగంలో కావచ్చు, ఇలా వివిధ రంగాలలో మనిషి అభివృద్ధి చెందుతున్నాడు. తనదైన శైలిలో తన యొక్క గొప్పతనాన్ని చాటుతున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మనుషులు చెక్కిన దేవుని రూపాలు అని అనగానే చెక్కడం, ఏమంటే ఈ పనిని ఏమంటారండి? చెక్కే పనిని ఏమంటారు? ఎవరు చెక్కుతారు? ఏమండి? శిలను చెక్కే వాణిని శిల్పకారుడు లేదా శిల్పి అంటారు, అవునా కాదండి? ఇంకా వస్త్రాలను నేసేవారు కావచ్చు, అలాగే బంగారం, వెండి, వివిధ రకాల పదార్థాలు, లోహాలతో మరి మంచి రూపాన్ని చెక్కగలిగే శిల్పకారులు నేటి ప్రపంచంలో ఉన్నారండి. ఇప్పుడు బంగారం కావచ్చు, వెండి కావచ్చు, వీటితో ప్రతిమలను చేసేవారిని ఏమంటారండి? కంసాలి అంటారు, అవునా కాదండి? అలాగే శిలను చెక్కేవారిని శిల్పి లేదా శిల్పకారుడు అంటారు. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం ఒకటి ఉందండి. 2018లో మన ప్రధానమంత్రి మోడీ గారు సుమారు 3,000 కోట్ల రూపాయల ఖర్చుతో సర్దార్ వల్లభభాయ్ పటేల్ గారి యొక్క విగ్రహ నిర్మాణాన్ని అనేది చేపట్టారు. అది ప్రపంచంలోకెల్లా అతిపెద్ద విగ్రహం అండి. అది అంతకుముందు చైనాలో బుద్ధిని విగ్రహం ఉండేది. దాని యొక్క పొడవు
సుమారుగా 420 అడుగులండి. సర్దార్ వల్లభభాయ్ పటేల్ గారి యొక్క మరి ఆ విగ్రహం యొక్క పొడవు ఎంతనంటే సుమారు 600 అడుగులండి. అది ఇప్పుడు ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఎత్తైన విగ్రహంగా, పొడవైన విగ్రహంగా పిలువబడుతుంది సర్దార్ వల్లభభాయ్ పటేల్ గారి యొక్క విగ్రహం అండి. మరి దానిని రూపొందించిన వారు రామవాంజీ సుధార్ అనేటువంటి ఒక అతని చేత సుమారు 90 ఏళ్ళు పైబడి ఉంటాయండి. అతనే మన భారతదేశంలో ఎన్నో విగ్రహాలను చెక్కాడనమాట. జాతీయ నాయకుల విగ్రహాలు కావచ్చు, అలాగే సినీ ప్రఖ్యాతులు కావచ్చు, ఎన్నో మరి ఎందరో నాయకుల విగ్రహాలను నిర్మించినటువంటి వ్యక్తి ఈ రామవాంజీ సుధార్ గారు అండి. ఈయనతో మన ప్రధానమంత్రి మోడీ గారు ఈ 600 అడుగుల సర్దార్ వల్లభభాయ్ పటేల్ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించమని వారికి ఆ పని అప్పగించారు. అయితే ఈ పనికి సుమారు 3400 మంది కూలీలు, 250 మంది ఇంజనీర్స్, సుమారు 2 కోట్ల కేజీల సిమెంట్తో తయారు చేశారండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎంత నైపుణ్యం కలిగినటువంటి కళాకారులు నేటి సమాజంలో ఉన్నారు. వాళ్ళకి పద్మవిభూషణ్ అని, పద్మశ్రీ అని ఎన్నో అవార్డులు నేటి సమాజం గుర్తించి వారికి ఇవ్వడం కూడా జరుగుతుంది. అయితే మనుషులు చెక్కిన దేవుని రూపాలు అనంటే ఏమంటే, దేవుని రూపం చెక్కాలి అనంటే ఎలా చెక్కాలి? ఈరోజు ఇప్పుడు చెప్పినటువంటి సర్దార్ వల్లభభాయ్ పటేల్ గారి యొక్క విగ్రహం చెక్కాలి అనంటే అతని రూపం ఇంతకు ముందే చూసుండాలి, అవునా కాదండి? చూసుంటేనే ఆ విగ్రహాన్ని చెక్కగలరు లేదా నిర్మించగలరు. మరి దేవుని రూపం చెక్కాలి అనంటే దేవుని రూపం చూడాలి కదండి. మరి దేవుని రూపాన్ని చూడకుండా ఈరోజు మనుషులు ఏ విధంగా దేవుని రూపాన్ని చెక్కుతున్నారు? దేవుని రూపం ఎలా ఉందండి? ఒకసారి యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో ఏమని వ్రాయబడిందో చూడండి ఒకసారి. మనందరికీ తెలిసినటువంటి మాట. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ అన్నాడు చూడండి అక్కడ. ఏమండి, దేవునిది ఏ రూపం? ఆత్మరూపం. మరి ఆత్మరూపాన్ని ఏ విధంగా చెక్కగలరు లేదా ఏ విధంగా గీయగలరు? ఏమండి, ఆత్మరూపాన్ని ఏ విధంగా చెక్కగలరండి? మీ అందరికీ ఇశ్రాయేలు తెలుసు కదండి. ఐగుప్తు దేశం నుండి దేవుడు వారిని మరి విడిపించి కనాను దేశానికి తీసుకువెళ్ళడానికి దేవుని సంకల్పంలో వాళ్ళు ఉంటే, దేవుని సంకల్పాన్ని కాదని వాళ్ళు మధ్యలోనే ఎర్ర సముద్రం దాటిన తర్వాత వాళ్ళు చేసిన పనేంటో మనందరికీ తెలుసు. మోషే గారు 40 దినాలు సీనాయి కొండ మీదకి వెళ్ళాడు శాసనాలను తీసుకురావడానికి. మోషే తడువు చేయడం చూడగా ఇశ్రాయేలీయుల జనాంగం ఏం చేశారండి? వాళ్ళు, ఏమయ్యా అహరోను, మరి మీ తమ్ముడైన మోషే ఎటుపోయాడో మాకు తెలియదు, కాబట్టి మమ్మలను నడిపించడానికి ఒక దేవతను చేయి, ఒక ప్రతిమను చేయి అని అనగానే అహరోను గారు ఏం చేశారండి? నిర్గమకాండము 32వ అధ్యాయము మొదటి నుంచి చూద్దామండి. నిర్గమకాండము 32వ అధ్యాయము మొదటి వచనం నుంచి త్వరగా. ఏమండి, మోషే కొండ దిగకుండా తడువు చేయుట, ఆ ప్రజలు అహరోను దగ్గరకు కూడి వచ్చి, లెమ్ము మా ముందర నడుచుటకు అందుకు అహరోను మీ భార్యలకును మీ కుమారులకును మీ కుమార్తెలకును చెవులనున్న బంగారు పోగులను తీసుకుని వచ్చి నా యొద్దకు తెండని వారితో చెప్పాను. ప్రజలందరూ
అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడ వలె చేశానంటారు. ఏమండి ఐగుప్తు దేశం నుండి వాళ్ళని విడిపించి నడిపిస్తున్న దేవుడు ఎవరండి? దూడ. అంటే దేవుని రూపాన్ని వాళ్ళు దేనిలోనికి మార్చేశారు? దూడ రూపంలోకి మార్చేశారండి. ఏమంటే దేవుడు దీని గురించి చాలాసార్లు బాధపడినటువంటి సందర్భాలను మనం బైబిల్లో చూస్తాం. కీర్తన గ్రంథం 106:19-20 వచనాలలో కూడా ఈ మాటను ప్రస్తావిస్తూ ఆయన బాధపడతాడండి. ఇదిగో నా స్వాస్థ్యం అనుకున్నవారు, నా సొత్తు అనుకున్నవారు, నా ఆస్తి అనుకున్నవారు ఏం చేశారు? వాళ్ళు నా యొక్క మహిమను, నా యొక్క రూపాన్ని దేని రూపంలోకి మార్చేశారు అని అంటే, ఇదిగో గడ్డి మేసే ఎద్దు రూపంలోకి మార్చేశారంట. ఒక దూడ రూపంలోనికి దేవుని మహిమను మార్చేశారనంటే, దేవుని మహిమను వాళ్ళు ఏం చేశారంటే అవమానపరిచారు. అసలు దేవుడు ఏం చెప్పాడండి? పైన ఆకాశం అందే కానీ, భూమి మీదనే కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ ఏ రూపాన్ని కూడా మీరు చేసుకోకూడదు అన్నాడు. ఏమండి అది ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞగా దేవుడు ఇచ్చాడండి. కానీ ఆ ఆజ్ఞనే మీరారు వాళ్ళు. దేవుని రూపాన్ని ఏ రూపంలోకి మార్చేశారండి? దూడ రూపంలోనికి. అలాగే రోమపత్రికలో కూడా దీని గురించి పౌలు గారు ప్రస్తావిస్తూ ఏమని మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 23-25 వచనాలు చూద్దామండి. ఏమండి వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. జంతువుల రూపంలోనికి, పురుగుల రూపంలోనికి దేవుని రూపాన్ని మార్చేశారంట. 25వ వచనం, అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. ఏం చేశారండి? సృష్టికర్తకు ప్రతిగా దేనిని పూజించారు? సృష్టిని. ఏమన్నా నేటి సమాజం అదే కదండి చేసేది. ఏమండి బయట వాళ్ళు, సమాజంలో ఉన్నవారు వాళ్ళేదో సృష్టిని పూజిస్తున్నారంటే అనుకోవచ్చు. కానీ నేడున్నటువంటి క్రైస్తవులుగా చెప్పబడే వారు కూడా దేనిని పూజిస్తున్నారండి? మనుషుల చేతులతో చెక్కబడినటువంటి రూపాలకు ఈరోజు మొక్కడం లేదా? మొక్కుతున్నారా లేదంటే? కానీ మీ అందరికీ తెలుసు, ఈరోజు మరి బయట యేసుక్రీస్తు వారి రూపాన్ని ఆవిష్కరించి ఒక విగ్రహంగా చేసి, లేదా ఒక సిలువగా చేసి దానికి మొక్కుతున్న వారు లేరంటారా? ఇది ఎంతవరకు వాక్యానుసారం అండి? ఒక్కసారి ఆలోచించాలి ప్రియమైన దేవుని వర్లారా. దేవుడు ఏమని చెప్పాడు? నా రూపమని మీరు దేనికి కూడా రూపాన్ని ఇవ్వకండి. దేనితో నా రూపాన్ని సరిపోల్చగలరు మీరు? నా మహిమను మీరు తగ్గిస్తారా అని యెషయా గ్రంథంలో మాట్లాడతాడంటే. అంటే దేవుని రూపాన్ని మీరు దేనితోనూ పోల్చడానికి వీలు లేదు. ఆయన ఆత్మ, అంతే. ఆయనని మీరు ఏ రూపంలో కూడా మార్చడానికి వీలు లేదండి. అలాగే యేసుక్రీస్తు వారి రూపం కూడా. ఏమంటే యేసుక్రీస్తు వారి రూపాన్ని ఎవరు చూశారండి? ఆ కాలంలో ఉన్నటువంటి అపోస్తులే. ఇక మీదట యేసుక్రీస్తుని మేము ఆ విధంగా మేము చూడం, శరీర రూపంగా ఆయన్ని చూడం. ఆయన చేసిన క్రియల మూలంగా మేము ఆయన్ని చూస్తామన్నారు.
ఏమంటే ఇప్పుడున్నటువంటి మరి యేసుక్రీస్తు వారి ఫోటోలు ఎవరెవన్నవి? ప్రతి ఒక్కరింటిలో కూడా ఏమంటే యేసుక్రీస్తు వారి ఫోటోలు ఉంటాయి ఉండవా? ఏమండి నిజంగా అవి యేసుక్రీస్తు వారి ఫోటోలేనా? ఏమంటే మీరు అందరూ ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ సినిమా చూసే ఉంటారు. అందులో హీరో ఎవరో తెలుసండి? జిమ్ కావిజల్ అనేటువంటి ఒక అతను హీరోగా అంటే యేసుక్రీస్తుగా అందులో నటించాడు. అలాగే సన్ ఆఫ్ గాడ్ అనేటువంటి సినిమాలో ఒక నిమిషం పేరు కూడా కొంచెం తిరగకుండా ఉంటుంది అనమాట, క్షమించాలి. డయాగో మార్గడో, ఏమండి డయాగో మార్గడో అనేటువంటి హీరో సన్ ఆఫ్ గాడ్ అనేటువంటి సినిమాలో నటించాడు. అలాగే ప్రియాన్ డకాన్ అనేటువంటి అతను కూడా హీరోగా నటించాడు. ఏమంటే వీళ్ళ ముగ్గురు ఫోటోలే ఈరోజు నేడు ఉన్నటువంటి యేసుక్రీస్తు ఫోటోలుగా ఏమంటే చలామణి అవుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా వాటికే ఏమంటే ఏం చేస్తున్నారు? మొక్కుతున్నారు. ఏమన్నా ఇది విగ్రహారాధన కాదంటారా? సృష్టమును పూజించడం కాదంటారా? ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని వర్లారా. మనుషులు చెక్కిన దేవుని రూపాలు అనగానే మనిషికి ఏమర్థమైందనంటే, ఇదిగో మనిషి ఏ విధంగానైతే ఉంటాడో దేవుడు కూడా అలాగే ఉంటాడు అని దేవునికి ఒక రూపాన్ని ఇచ్చి ఒక బొమ్మను చేసి ఆ బొమ్మకు మొక్కుతున్నారండి. ఏమండి ఏమన్నా ఇప్పుడు యేసుక్రీస్తు వారి రూపాన్ని చెక్కడానికి ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏ రూపంలో ఉన్నారు? ఏ రూపంలో ఉన్నారండి? ఆయన ఆత్మరూపంలో ఉన్నాడు. ఇదిగో మన చేతిలో ఉన్నటువంటి వాక్య రూపంలో ఉన్నాడు. మరి ఆత్మరూపిగా ఉన్నటువంటి తండ్రి అయిన దేవునికి కావచ్చు, యేసుక్రీస్తు వారికి కావచ్చు, ఈరోజు రూపాన్ని ఇవ్వచ్చండి. మీరు ఇప్పటివరకు చెప్పినటువంటి భాగం అంతా కూడా బాగానే ఉందండి. మరి టైటిల్ ఏంటి? మనుషులు చెక్కిన దేవుని రూపాలు అని పెట్టారు. అవునే కదా? ఆ టైటిల్ని బట్టే కదండి ఇప్పుడు పాఠం. అంటే మనుషులు చెక్కిన దేవుని రూపాలు అని చెప్పగానే ఈరోజు మనుషులు ఏమనుకున్నారంటే, ఇదిగో ఆల్రెడీ మనుషుల చేతులతో చెక్కబడినటువంటి చేయబడినటువంటి రూపాలు ఏవైతే ఉన్నాయో అవే దేవుని రూపాలు అని అనుకుంటున్నారు. కానీ మనుషులు చెక్కిన దేవుని రూపాలేంటో, అసలు దేవుని రూపం ఎలా ఉంటుందో, మనుషులు ఏ విధంగా దేవుని రూపాలను చెక్కగలరో, ఏమండి అసలు మనిషి యొక్క గొప్పతనం ఏంటో, ఏమండి మరి ఇందాక చెప్పాను, ఒక విగ్రహాన్ని చెక్కినటువంటి మనిషికి ఏ అవార్డు ఇచ్చారండి? పద్మశ్రీ, పద్మవిభూషణ్ ఇటువంటి అవార్డులు. మరి దేవుని రూపాన్ని చెక్కినటువంటి మనిషికి ఏ అవార్డు ఇవ్వాలి? ఏమండి కాబట్టి దేవుని రూపాన్ని ఏ విధంగా చెక్కగలరో, ఆ మనుషులు ఎవరో, ఇటువంటి చక్కటి సందేశాన్ని, విశేషమైన సంగతులను మరి రెండవ వర్తమానంలో మరి BOA డిప్యూటీ డైరెక్టర్ గారి ద్వారా మరి మనం విందాం, నేర్చుకుందాం. మరి ఇంతటితో నా మాటలు ముగిస్తున్నానండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి వందనములు చెల్లించుకుంటూ కొద్దిసేపు మీ పిల్లలకు తండ్రి మరి మీ విలువైన సంగతులు అందించాను. విన్న మాటను నిష్ప్రయోజనం కాకుండా ప్రతి మాటను అర్థం చేసుకుని అన్యదా భావించకుండా వాక్యానుసారంగా వాళ్ళు అర్థం చేసుకుని ఆ ప్రకారంగా నడుచుకునే భాగ్యాన్ని అనుగ్రహించండి. ఇదిగోనైనా మరి రెండవ వర్తమానంలో కూడా మీకు మారనికి తోడుగా ఉండి మంచి విలువైన అమూల్యమైన సంగతులను మాకు వినిపింప చేయమని కోరుతూ చేరొచ్చిన ప్రతి ఒక్కరిని మరి ఈ సభను ఏర్పాటు చేసి మరి ఎంతోమంది మరి సహకరించిన ప్రతి ఒక్కరిని కూడా మరి మీరే దీవించి ఆశ్రయించమని కోరుతూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. హలో 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 మరి ఎంతో చక్కగా మరి మొదటి వర్తమానంలో విశేషమైన సంగతులు వివరించినటువంటి తమ్ముడు గారికి ఒకసారి గట్టిగా కరతాళతో అభినందనలు తెలియజేద్దాం. అలాగే మన మధ్యకు రాయలసీమ మరి వేదికపై వస్తుంది అందరూ కరతాళతో అభినందనలు తెలియజేద్దాం. అలాగే ఉండి నుంచి వచ్చిన గాంధీ గారు వచ్చి మరి బొకేతో మరి అన్నయ్య గారిని ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం.
అడ్వకేట్ గారు గాంధీ గారు. మరి చక్కని సమయంలోనికి వచ్చి అందరూ కూర్చోవస్తుగా కోరుకుంటున్నాం. మరి తాడేపల్లిగూడ నుంచి వచ్చిన సిబిటి తాడేపల్లిగూడ నుంచి వచ్చిన స్టీవెన్సన్ గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవుణ్ణి మహిమపరచవలసిందిగా కోరుతున్నాం. హలో చెక్. అశోక్ గారు కొంచెం బేస్ తగ్గించి ట్రిబుల్ పెట్టండి. అలాగే భీమవరం నుంచి వచ్చిన హలో ప్రిన్సిపల్ గారు శేఖర్ గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నామండి. హలో. మరి ముందుగా మరి జయశాలి గారి ఆత్మీయ ప్రియమైనటువంటి తనయులు మరి మన అందరి ఆత్మీయ అన్నయ్య గారికి, సంతోష్ అన్నయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటూ మరి స్టేజ్ మీద ఉన్న సహోదరులందరికీ కూడా క్రీస్తు పేరిట వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటూ ఒక పాట పాడదాం. 82వ పాట. హలో ట్రిపుల్ పెట్టండి. నుండే భూమి మీద పుట్టిన మనిషి దేవుని కుమారుడే. భూమి మీద పుట్టిన వారంతా దేవునికి పిల్లలే. ఆదమైనా యేసైనా పూర్వీకులెవరైనా మనిషిగా పుట్టిన ఏ మనిషి అయినా స్త్రీ పురుషులు అయినా దేవునికి వీరంతా పిల్లలే. ఆదాము నమ్మిన దేవుడే దేవుడే,
నీకొక దేవుడు నాకొక దేవుడు మనిషికి ఉంటాడా? దేవుని గూర్చి రకరకాలు ఈ మనుషులు చెబుతారా? ప్రతి తల్లి చెబుతుంది నీ తండ్రి ఇతడని, నా యేసుక్రీస్తు చెప్పాడు మన తండ్రి దేవుడని. లోకాలను కలిగించిన దేవుడు రాసినదే ఈ గ్రంథం, మానవ కోటికి చెప్పాలని ఆ దేవుడు రాసిన గ్రంథం. కులము మతము జాతి భేదం మనుషుల్లోనే ఉంది. కమ్మ కాపు వర్గాలన్నీ మనుషులకే అవి ఉంది. ఆదాముకు లేదు కులం, అవ్వకు లేదు కులం, కయీనుకు లేదు కులం, హేబేలుకు లేదు కులం, మొదటి మనిషికి లేనే లేదు కులం. ఆ మొదటి మనిషి సంతానమే నేటి జనం. వారందరికీ ఒక దేవుడే, మనకందరికీ యా దేవుడే. వారందరికీ ఒక దేవుడే, మనకందరికీ యా దేవుడే. మనుషులందరికీ దేవుడు తండ్రి అయితే, ఈ మనుషులందరూ అతనికి పిల్లలు అయితే, ఒక్కడి ఉంటాడు అతడు తండ్రి అవుతాడు. తండ్రి ఒక్కడి ఉంటాడు అతడు దేవుడే అవుతాడు. భారతీయులే సోదరులవుతారా? ఈ మనుషులందరూ సోదరులే కారా? బడిలో చెప్పని పాఠం బైబిలే చెప్పింది పాఠం. బడిలో చెప్పని పాఠం బైబిలే చెప్పింది పాఠం. పాఠశాలలో చెప్పాలి మూల పాఠం దేవుడని. ప్రతి పుస్తకాలలో చేర్చాలి సృష్టికర్తే దేవుడని. ఇది కాదంటే బైబిలు తప్పంటే, దేవుడు లేడంటే క్రైస్తవుడే ఊరుకోడు. వానిని ఎవడు ఆపలేడు. ఎవరు చెప్పని దేవుని గూర్చి చెప్పుటకే వచ్చాడు నా యేసు. సృష్టి పుట్టుకను గూర్చి, మానవ పుట్టుక గూర్చి, సృష్టిలోని ప్రతి అణువు గూర్చి రాసినదే ఆ దేవుడు ఈ గ్రంథం. ఆ దేవుడు ఎవరో తెలుసా? ఈ మనుషులందరెవరో తెలుసా? లోకాలను కలిగించిన దేవుడు రాసినదే ఈ గ్రంథం, మానవ కోటికి చెప్పాలని ఆ దేవుడు రాసిన గ్రంథం. పాట గట్టిగా పాడారు, మీరు మాత్రం చప్పట్లు మెల్లగా కొడుతున్నారండి. చాలా అద్భుతంగా పాడి వినిపించిన మరి స్టీవెన్సన్ గారికి సభ తరపున వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే వేదికపై ఉన్నటువంటి అతిథులకు బొకేలతో మరి సన్మానించాలని ఆలోచించారు కనుక తిరుమలాదేవి గారు, మరి సహోదరి హైదరాబాద్ నుంచి వచ్చిన తిరుమలాదేవి గారు వచ్చి మరి బొకేతో చిన్నబాబు గారిని సన్మానించాలని కోరుకుంటున్నామండి. మరి త్వరగా మన వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. సత్యనారాయణ గారు, సత్యనారాయణ గారు, రమేష్ గారు మరి వేదికపై రావాలని కోరుకుంటున్నామండి. డాక్టర్ సత్యనారాయణ గారు, చిన్నబాబు గారికి చెప్పట్లతో అభినందనలు. అలాగే డాక్టర్ సత్యనారాయణ గారు మరి శేఖర్ గారికి బొకే ఇచ్చి, అలాగే సిస్టర్ గారు మీరు ఎలాగ ఉండాలి, తిరుమలాదేవి అక్కయ్య గారు ఒకసారి, ఏబెల్ రాజు గారు, దైవజనులు
ఏబెల్ రాజు గారు నాకు ఇవ్వాలండి బొక్కే. పర్లేదండి, చాలా మంచిది. మరి ప్రాముఖ్యమైన సమయంలోనికి విచ్చేసి ఉన్నాం. ముందుగా మరి గణపవారం ఈ పరిసర ప్రాంతాలలో సత్య సువార్తను వ్యాప్తి చేయడానికి జయశాల గారు గుర్తించి తమ్ముడు కిషోర్ని అభినందించి కళాశాల బాధ్యతలను నిర్వర్తించాలని జయశాల గారు మరి అప్పగించిన విధానానికి నేను మొట్టమొదటగా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను తమ్ముడికి. అలాగే ఈ బాధ్యతలను మరణం వరకు నమ్మకంగా, దేవుడిచ్చిన బాధ్యతను నమ్మకంగా నిర్వర్తించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను. అలాగే అందరూ ఒక్కసారి గట్టిగా తమ్ముడికి అభినందనలు తెలియజేద్దాం. మనిషి యొక్క స్థితి ఎలా ఉంటుందంటే ప్రారంభంలో చాలా ఆసక్తి కలిగి ఉంటారు. దినదినాభివృద్ధి దేవుళ్ళలో ఉండవలసింది పోయి రోజులు గడుస్తున్న కొలది దేవుళ్ళలో వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటి వారు మన కళ్ళ ముందు చాలామంది కనబడుతూ ఉంటారు. అలా ఉండకూడదని సంఘాన్ని రోజుకు ఎలా అయితే మరి ఈ రోజు ఎంత చక్కగా వాక్యాన్ని చెప్పాడో మరి వినూతమైన పాఠాలతో ఇంకా అనేక మందిని దేవుని వైపు త్రిప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి సంతోష్ అన్నయ్య గారు ప్రసంగించే ముందు మన మధ్యలో ఉన్నటువంటి చిన్నబాబు గారు ఒక నిమిషంలో మరి గ్రీటింగ్స్ తెలియచేయాలని ఈ సమయాన్ని ఆయనకి ఇస్తూ ఉన్నాను. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య ప్రసంగికులుగా మన మధ్యకు వచ్చినటువంటి వారికి సంతోష్ గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే వేదిక మీద ఉన్న నాతోటి దైవ సేవకులు పనివారికి ప్రత్యేకమైన వందనాలు. చేరువచ్చిన మీ అందరికి కూడా క్రీస్తు పేరిట శుభం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమంలో బాధ్యతను నెరవేర్చుతున్నటువంటి కిషోర్ గారికి ద కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ పాలకొల్లు క్రీస్తు సంఘము తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సంఘానికి మరి ముఖ్యంగా ఈ పరిసర ప్రాంతాల్లో దేవుని వాక్యాన్ని అందించడానికి ఏర్పరచబడినటువంటి పరిశుద్ధులైన పరిచారము చేసేటువంటి వారు సంఘస్థులకు, విశ్వాసులకు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, 2000 సంవత్సరాల క్రితం ప్రారంభించబడినటువంటి క్రీస్తు విప్లవం సంఘ ప్రారంభం, ఆ ప్రారంభ సంఘము చేసినటువంటి త్యాగాలను జ్ఞాపకము చేసుకుంటూ సంఘము యొక్క ఉనికి, సంఘము యొక్క గొప్పతనాన్ని లోకానికి తెలియపరిచేటట్టుగా ఆ రోజు అపోస్తలులు వారికి ఇచ్చినటువంటి బాధ్యత సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మించండి, అనేకులను రక్షించండి, నా కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని యొక్క జనన మరణ పునరుత్థానాలను తెలియపరిచి నా కుమారుని ద్వారా నేను నా లోకానికి రావాలి అని దేవుని సంకల్పమైనటువంటి సువార్త భారాన్ని, సంఘ భారాన్ని, రాజ్య విస్తరణ కొరకు ప్రారంభ సంఘం తమ చరస్థిరాస్తులు అమ్మింది, అక్కర కొలది పంచిపెట్టుకున్నది, ప్రేమ చూపించింది, దేవుడంటే భయం ఉన్నది, బోధలో ఉన్నది, సహవాసములో ఉన్నది, ప్రార్థనలో ఉన్నది. ఆ యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటూ రొట్టె విరిచింది. అదే విప్లవాన్ని ఈ 21వ శతాబ్దంలో మన ఆత్మీయ తండ్రి జయశాలి గారి ద్వారా ఏర్పరచబడిన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ప్రారంభం ఒంటరిగా ప్రారంభించిన మన ఆత్మీయ తండ్రి దానికి అనుగుణంగా ఆయన ఉన్న కాలంలోనే ఎన్నో కళాశాలలు, ఎన్నో రీసెర్చ్ సెంటర్స్, ఎందరో ప్రతిభావంతులైనటువంటి వాళ్ళు ప్రిన్సిపల్స్గా, డిప్యూటీ డైరెక్టర్స్గా, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్గా, జాయింట్ డైరెక్టర్స్గా అనేక ప్రాంతాలకు సువార్త భారాన్ని మోసేటువంటి వారు ఉన్న ఈ తరుణంలో ప్రియులారా, మా అందరికీ చెప్పేది ఒక్కటే,
మేము నేర్చుకున్నది, మేము చేస్తున్నది మీరు కూడా చేయాలి అని అపోస్తులు చెప్పినటువంటి భారాన్ని జ్ఞాపకము చేసుకుంటూ ఈరోజు మనకిచ్చినటువంటి ఈ బాధ్యత చాలా గొప్పది. లోకములో ఎవరికీ లేనటువంటి ధన్యత, భాగ్యం మనకిచ్చాడు క్రైస్తవులుగా. 4 గోడల మధ్య భజన చేసుకుంటూ, 4 గోడల మధ్య పండుగలు చేసుకుంటూ, 4 గోడల మధ్య దేవుడు మనకు ఆశీర్వదించాడు అనుకున్నటువంటి నేటి క్రైస్తవ్యం అలా ఉండిపోయింది. కానీ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ దాని అనుబంధ కళాశాల ద్వారా దేవుని వాక్యాన్ని అనేక ప్రాంతాలకు విస్తరిస్తూ, అనేక మందిని దేవుని వైపుకు నడిపిస్తూ, అగ్నిలో నుంచి లాగాలి, కొందరిని రక్షించాలి అనేటువంటి ఆకాంక్ష దేవుడు ఏర్పరచుకున్నటువంటి సంఘముగా మనకిచ్చినటువంటి ఈ ధన్యత, భాగ్యాన్ని ఈరోజు బాధ్యతలు నెరవేరుస్తున్నటువంటి తమ్ముడుకు కానీ, నాకు కానీ, నాతో పాటు మనకు వాక్యం నేర్పిస్తున్నటువంటి వారు కానీ ఎన్నో శ్రమలు, కష్టాలు, బాధలు, శోధనలు, హింసలు, కపట సహోదరుల ద్వారా అనేకమైనటువంటి పోరాటాలు చేసుకుంటూ దేవుని వాక్యాన్ని మనం తీసుకువెళ్తున్నాం కనుక ఈ గణపవరం పరిసర ప్రాంతాల్లో మీకు ఇచ్చిన బాధ్యతను, కళాశాల తరపున మీకు ఇచ్చినటువంటి ఒక ప్రిన్సిపల్స్గా, వైస్ ప్రిన్సిపల్గా, సంఘముగా, విశ్వాసులుగా ఏర్పాటు చేయబడింది. ఈ పరిసర ప్రాంతాల్లో ఎందరో తండ్రి పిల్లలను తండ్రి వద్దకు చేర్చడానికి మనకిచ్చాడు ఈ బాధ్యత. అది బాధ్యతగా, గొప్పగా, భారముగా మోసేటువంటిగా ఈ సంఘం అభివృద్ధి చెందాలి అని, ఈ పరిసర ప్రాంతాల్లో ఎన్ని పల్లెలు ఉన్నాయో అన్ని పల్లెలకు సువార్తను ప్రకటిస్తూ అనేక మందిని దేవుని వైపుకు నడిపించేటువంటి కళాశాలగా అభివృద్ధి చెందుతూ దినదినము అభివృద్ధి పదములో వెళ్ళాలి అని, మరలా వచ్చే సంవత్సరానికి అనేక మందిని దేవుని వాక్యంలో నడిపించాలి అని ఆ దేవుని పేరట మిమ్మల్ని కోరుకుంటూ, వేడుకుంటూ మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరొక్కసారి మీకు నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సమయం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారి పరిచయం ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. చక్కగా శుభాకాంక్షలు తెలియజేసిన చిన్నబాబు గారికి సభ తరపున వందనాలు తెలియజేస్తాను. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ శేఖర్ గారు కూడా మరి గ్రీటింగ్స్ తెలియచేయవలసిందిగా కోరుతున్నాను. క్రీస్తునామంలో అందరికీ వందనాలండి. సభను అలంకరించినటువంటి పెద్దలకు అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. గణపవరం కళాశాల అనౌన్స్ చేశారు డాడీ గారు. గణపవరం కళాశాల అనౌన్స్ చేసిన తర్వాత నుంచి నిజంగా ఈ కళాశాల అనేది ప్రారంభించాలి, లేదా సంఘం అనేది ప్రారంభించాలి అంటే నమ్మకమైన వాళ్ళు ఉండాలి. ఎవరైతే నమ్మకంగా ఉంటారో ఆ సంఘం అనేది అభివృద్ధి చెందుతుంది. సో ఈ గణపవరం కళాశాల ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దేవుని కొరకు నమ్మకంగా పని చేయాలని కళాశాల ప్రిన్సిపల్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తాను. చక్కగా క్లుప్తంగా మరి శేఖర్ గారు శుభాకాంక్షలు తెలియజేసినందుకు వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు సేవకుడు అంటే చాలామందికి ఒక చిన్న చూపు. ఎందుకంటే ఏ పని లేకపోతే చివరికి సేవే అని ఒక పనిగా ఎంచుకుంటారని చాలామంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి వాక్యం చెప్పే వాళ్ళు ఎవరైనా సరే దేవుని యొక్క ఉన్నత భావాలను తెలియజేసేవాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇక సేవకుడు అంటే పర్యాయ పదం ఏంటంటే దేవుని ప్రతినిధి. ఒకప్పుడు దేవుని వాక్కును దేవదూతలు మరి ప్రజలకు చేరవేస్తే మరి నూతన నిబంధనలోనికి యేసుక్రీస్తు వారు ఉంటే, యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత అపోస్తులు ఉంటే, బైబిల్ పూర్తయిన తర్వాత ఆ మాటలను ప్రజలలోనికి అర్థవంతంగా ఉన్నతంగా తీసుకువెళ్ళే వాళ్ళు ఎవరంటే సేవకుడు మాత్రమే. అటువంటి సేవ అనేది చాలా చిన్న చూపు చూడవలసింది కాదు, ఒక పెద్ద బాధ్యత. అటువంటి ఒక పెద్ద బాధ్యతలోనికి మరి సహోదరుడు ప్రవేశించాడు కనుక అతని యొక్క మరి జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే దేవుని యొక్క ఉన్నతమైన భావాలను మనం ప్రజలకు చేరవేస్తున్నప్పుడు అపవాది కూడా అడుగడుగు అడ్డుపడుతూ ఉంటుంది. అది కుటుంబంలో కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, సంఘంలోని వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే అడ్డుపడుతూ ఉంటారు. మరి ఈ రోజు నుంచి ఒక నూతన కళాశాల బాధ్యతలను మరి తమ్ముడు మరి చేపడుతున్నాడు కనుక అతని సేవా జీవితంలో మరి స్థిరపడులాగున, అలాగే ఉన్నతంగా పనిచేసేలాగున మీ అనుదినమైన ప్రార్థనలో మరి కిషోర్ గారి గురించి ప్రార్థన చేయవలసిందిగా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తూ ఉన్నానండి. అలాగే వందన సమర్పణ చేయవలసిందిగా మన మధ్యలో ఉన్నటువంటి జల్లికొమ్మర నుంచి వచ్చిన మరి సతీష్ గారు వందన సమర్పణ చేసిన తదనంతరం సంతోష్ గారి యొక్క మాటలు మనం విందాం. మొదటిగా దేవతి దేవునికి
వందనాలు తెలియజేస్తూ, అలాగే సభకు వీచేసిన మరి జయశాలి గారి ఆత్మీయతన్యులు బ్రదర్ ఈ సంతోష్ కుమార్ గారికి మరి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే వేదికను అలంకరించిన పెద్దలు, ప్రిన్సిపల్స్ వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. కుడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, గణపవరంలో మరి మన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వాక్యాన్ని ఇక్కడ అందించాలి అని నేను 12 సంవత్సరాల నుంచి ఆశపడుతున్నానండి. 12 సంవత్సరాల నుంచి ఈ BOUI వాక్యం ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకి అందచేయాలని నేను చాలా ఆశపడ్డానండి. మా ఊరు వచ్చేసి జల్లికొమ్మరండి, ఇక్కడికి 5 కిలోమీటర్లు, మీ అందరికీ తెలుసు. కానీ గణపవరంలో కాలేజీ పెడదాం అనుకుంటే ఎన్నో ఇబ్బందులండి. దేవుడికి ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాను, తండ్రి మరి గణపవరంలో కాలేజీ పెట్టి మరి ఆ చుట్టుపక్కల వారికి సత్యమైన వాక్యాన్ని అందించాలని చాలాసార్లు దేవుడికి ప్రార్థించినప్పుడు దేవుడు నా మొరవిని మాకు మరి నడిపించడానికి నాయకుడు కావాలి కాబట్టి మరి దేవుడు మమ్మల్ని కిషోర్ గారిని మాకు పరిచయం చేశారు. కిషోర్ గారిని మేము అడగగానే కిషోర్ గారు సరేనండి, దేవుని కోసం, దేవుని పని కోసం ఎంత కష్టానికైనా నేను ముందుండి నడిపిస్తానని కిషోర్ గారు మాకు చాలా ఆనందంగా అనిపించిందండి. అప్పుడు యూనివర్సిటీ వారికి మేము ఎఫిలియేషన్ పెట్టడం జరిగింది. యూనివర్సిటీ వారు కూడా మాకు ఎఫిలియేషన్ ఇచ్చారు, చాలా సంతోషం అనిపించింది. మాకు ప్రిన్సిపాల్ గారు దొరికారు, ఎఫిలియేషన్ కూడా వచ్చింది. కానీ కాలేజీ ఓపెన్ చేయాలంటే కాలేజీ కావాలి కదండి. ఎలాగని దేవుడికి ప్రార్థన చేస్తూ తిరుగుతుంటే దేవుడు మరలా మాకు వ్యక్తిని పరిచయం చేశారండి. ఆయనే ఉండి గాంధీ గారండి. ఆయన దగ్గరికి మేము వెళ్ళినప్పుడు, సార్ మేము ఇలా కాలేజీ పెట్టాలనుకుంటున్నాము, మరి మీ ఇంటి పైన మాకు చోటు ఇవ్వండి సార్ అనగానే, అయ్య బాబా జరిగించండి, దేవుడి కంటే ఎక్కువేంటి, మీరు ఇక్కడ కాలేజీ జరిపించుకోండి సార్ అని వెంటనే వారు మేము అడగగానే మరి కాలేజీ ఇచ్చారు. మరి ఆయనకి క్రీస్తు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే తర్వాత కాలేజీ ఓపెన్ చేయాలనుకున్నామండి. ఎలా ఓపెన్ చేయాలి, మేము చాలా చిన్నవాళ్ళం అండి, మేము 4 ఉన్నాం. మన 4 వల్ల ఎలా సాధ్యం అవుతుంది, కాలేజీ ఓపెన్ చేయాలంటే ఒక మీటింగ్ పెట్టాలి, ఇవన్నీ ఎలా చేయాలని భయపడుతుంటే మరి మా సహోదరులు చాలామంది నా దగ్గరికి వచ్చి, మీకెందుకండి, మేము వెనకాల మేము ఉన్నాము, మీరు జరిగించండి అని చెప్పి తోడుండి మరి పిప్పర యోహాను గారు, వెంకట్రావు గారు పిప్పర, అలాగే డాక్టర్ గారండి సత్యనారాయణ గారు, అలాగే అశోక్ బాబు, మణికంఠ, ఇలా చాలామంది, ప్రకాష్, రమేష్ గారు బావాపాలెం, వీళ్ళందరూ కూడా మా వెనకాలండి కాలేజీ మీరు మీటింగ్ పెట్టండి, కాలేజీ ఓపెన్ చేయండి, మేము అందరం కూడా సహకరిస్తాం మీకు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారండి. ఇవాళ ఈ కాలేజ్ ఓపెన్ అవ్వాలన్నా, ఈ మీటింగ్ జరగాలన్నా వాళ్ళందరి సహకారం ఉందండి, దేవుని కృప కూడా ఉందండి. మరి వాళ్ళందరికీ నేను క్రీస్తు పేరిట ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే ఈ సభకు విచ్చేసిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ మరి నేను మాటలు ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. మరి వందన సమర్పణ చేసిన సతీష్ గారికి సభదారి వందనాలు తెలియజేస్తూ, మరి ప్రాముఖ్యమైన సమయంలోనికి విచ్చేస్తున్నాం కనుక మరి మనుషులు చెక్కిన దేవుని రూపాలు అనే విశేషణ మరి అద్భుతమైన సందేశాన్ని మరి అందించవలసిందిగా మరి రాయలసీమ జోన్ డిప్యూటీ డైరెక్టర్ గారు అయినటువంటి సంతోష్ కుమార్ గారిని కోరుతున్నాం. సరిపోదు సార్. ఓకే. ప్రార్థన చేసుకుందామండి. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్న
మీ దివ్యమైన వాక్యమును ప్రకటించుటకు సిద్ధపడిన నాకు సహాయం చేయండి. వింటున్న ప్రతి హృదయమును వెలిగించమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వర్లరా, తొలిసారి ఈ ప్రాంతంలో క్రైస్ట్ చర్చ్ కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ ప్రారంభించబడ్డం ఆ దేవుడిచ్చిన ఒక మంచి అవకాశంగా మనం అంతా భావించాలి. జగత్తు పునాది వేయబడక ముందే మనలను తన కొరకు నిర్ణయించుకున్న దేవుడు ఇలాంటి ఎన్నో సత్క్రియలు అనగా సత్యమును ప్రకటిస్తూ అనేక ఆత్మలను ఆయన పక్షంగా, ఆయన సన్నిధికి, ఆయన చెంతకు చేర్చాలి. ఆ గురుతర బాధ్యతే కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ. ఎంతోమందిని విద్యావంతులు అనగా దేవుని వాక్యంలో మనస్ఫూర్తిగా నేను కూడా ఈ ప్రాంతంలో నిలబడి సేవ జరిగిస్తున్న సహోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా వారందరినీ అభినందిస్తూ ఆ దేవాతి దేవుడు ఆయురారోగ్యాలతో మిమ్మల్ని కాపాడి మీ పనిలో సహకారిగా ఉండాలి అని కోరుకుంటూ ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా ఒక మంచి సంగతిని పాంప్లెట్లో ఒక టైటిల్గా వేయటం జరిగింది. అదే మనుష్యులు చెక్కిన దేవుని రూపాలు. మనుష్యులు చెక్కిన దేవుని రూపాలు. ప్రిల్లర్ ఈ టైటిల్ వినగానే ఈ టైటిల్ తప్పు కదండి అనేవాళ్ళు ఉంటారు. ఈ టైటిల్ కాంట్రవర్సీ కదండి అనుకునేవాళ్ళు ఉంటారు. కానీ ఏ సంగతిని కూడా పూర్తిగా వినకుండా డిసైడ్ చేయకూడదు అన్నది బైబిల్ చెప్పిన మాట. పెద్దలు కూడా చెబుతూ ఉంటారు పూర్తిగా వినాలి అని. అలాగే ఈ వాక్యమును సంపూర్ణంగా వినకముందే చాలామంది ఈ టైటిల్ గురించి కాంట్రవర్సీ చేశారు. అఫ్కోర్స్ ఇప్పుడు కాదు, నేను తొలిసారి ఇలాగే కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ క్రైస్ట్ చర్చ్ ఓపెనింగ్ అప్పుడు మరొక చోట కృష్ణా జిల్లాలో ఇదే టైటిల్ ఇచ్చాను. వెంటనే కొంతమంది మత ఛాందస్సవాదులైన వాళ్ళు, మీరు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారా ఈ టాపిక్లో, మీరు టైటిల్ మార్చుకోండి అని కొందరు, పోస్టర్లు వేయకుండా ఆపిన వాళ్ళు కొందరు. ఎందుకు? మనుష్యులు చెక్కిన దేవుని రూపాలు. వాళ్ళు అలా కాంట్రవర్సీ చేయడానికి, వాళ్ళు కోప్పడడానికి కారణాలు ఉన్నాయి. కారణాలు లేవని అనకూడదు. ఏంటి కారణాలు అంటే, మనకంటే ముందు వచ్చినటువంటి వారు, ముందటి తరాలలో ఉన్న బోధకులైన వారు సత్యాన్ని సమాజంలోనికి ఏ కోణంలో తీసుకెళ్లాలో తెలియక దేవుని గొప్పతనాన్ని చెప్పవలసింది పోయి, క్రీస్తు గొప్పతనాన్ని చెప్పవలసింది పోయి, ఎదుటివారు దేవతలుగా దేవుళ్ళుగా పెట్టుకున్న వాళ్ళపై విరుచుకు పడడం ప్రారంభించారు. దేవుడు రైటో కాదో ఇంకా తెలియదు వాళ్ళకి. యేసుక్రీస్తు అంటే ఆయన దేవుడో కాదో ఇంకా నువ్వు చెప్పలేదు. ఎలా దేవుడో చెప్పలేదు, ఆయన ఎంత గొప్పవాడో చెప్పలేదు. ఇవేవి చెప్పకుండా వాళ్ళు అనుకుంటున్న విగ్రహాలపై, వాళ్ళు అనుకుంటున్న దేవతలపై నువ్వు నోటికొచ్చినట్లు మాట్లాడితే వాళ్ళు ఊరుకుంటారా? అలా ఆల్రెడీ మాట్లాడి 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 ఒక యావగింపు పుట్టింది ఈరోజు క్రైస్తవ్యంపై ప్రపంచ భారతదేశంలో ఉన్న కొంతమందికి. ఏమండి వాళ్ళ దేవుణ్ణి మేము ఏమనవండి, కానీ వాళ్ళు మా దేవుళ్ళని నోటికొచ్చినట్టు మాట్లాడతారండి. ఇక చివరికి ఎంతవరకు పరిస్థితి వచ్చిందో మీకు తెలుసు కదా. సువార్త కరపత్రాలు పట్టుకొని వీధుల్లోనికి వెళితే కొడుతున్నారు. ఇవాళ మీరు మా దేవతలను దూషిస్తారు, మా వాళ్ళందరినీ మార్చేస్తున్నారు. ఈరోజు సువార్త ప్రకటించే పరిస్థితి లేని ఇలాంటి దుస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే, ఒక విధంగా చూస్తే మనవాళ్ళు, మనకంటే ముందు బైబిల్ పట్టుకున్న వాళ్ళు, ఏదో సమాజంలోకి వెళ్ళిపోయి సువార్త చేస్తాం అనుకున్న వాళ్ళు సరైన విధానంలో సువార్త ప్రకటించకపోవడం. ఎలాగైతే వాళ్ళు చేసినటువంటి తప్పు మనసులో ఉండిపోయింది కదండి వాళ్ళకి. అందుకే మనం పెట్టిన టైటిల్ కూడా కాంట్రవర్సీలానే కనబడుతుంది. ఏంటది? మనుష్యులు చెక్కిన దేవుని రూపాలు. అంటే వాళ్ళు పెట్టుకున్న దేవతల్ని నేను ఏదో అనబోతున్నాను, లేదా అంటాను, ఏదో అనాలి అనే టార్గెట్తో ఈ టైటిల్ పెట్టుకున్నట్లుగా ఎదుటి వాళ్ళకి కనబడుతుంది. కానీ వాస్తవికతలోనికి వెళితేనండి, దేవుని రూపాల అవి. ఎవరు పెట్టుకున్నా దేవుని రూపాలు అనొచ్చా?
ఎవరు అనుకుంటున్నారు పక్కన పెడితే, ఒక క్రైస్తవుడిగా లేదంటే మనము క్రైస్తవులంగా బైబిల్ పట్టుకున్న వారముగా ఒక రూపాన్ని దేవుని రూపం అనొచ్చా? ఆలోచించండి. నిర్గమకాండం 20వ అధ్యాయం నిర్గమకాండం 20వ అధ్యాయం 3వ వచనం నుంచి చదవండి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నెల అందే కానీ ఉండు ఏ రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకోకూడదు. వాటికి సాగిలు పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎందుకంటే నీ దేవుడైన యెహోవాను నేను రోషం కలిగిన దేవుడను అన్నాడు. ఆకాశమందు కానీ, భూమి అందు కానీ, భూమి క్రింద ఉన్న నీళ్ల యందు కానీ ఏ రూపము దేవుని రూపం కాదు. దీన్ని బట్టి అర్థమవుతుంది, చేసుకోవద్దు అన్నాడు. అంటే ప్రకృతిలో కనిపించే రూపాలు ఏవైనా దేవుని రూపాలు కావు. ఏ రూపం చేసుకోవద్దు అన్నాడంటే అర్థం ఏంటి? అవేవి దేవుని రూపాలు కావు. మరి ఎవరు నిలబెట్టిన ఒక మనిషి రూపమో, ఒక జంతువు రూపమో, ఒక పక్షి రూపమో నిలబెడతారు అంతే కదా. వాళ్ళు అనుకుంటున్నారే కానీ బైబిల్ మాత్రం దేవుని రూపం అని చెప్పలేదు. ఏది దేవుని రూపం? ఆకాశంలో కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద ఉన్న నీళ్ళల్లో కానీ భౌతికమైనటువంటి వస్తువులు, భౌతికమైన ఆకారాలు, భౌతికమైనటువంటి రూపాలు కనబడేది ఆకాశము, భూమి, నీళ్లు. మరి ఈ రూపాలలో ఏ రూపము దేవుంది కానప్పుడు మనుషులు పెట్టిన రూపాలను ఒకసారి చూడండి. అవి దేవుని రూపాలు అని మనం చెప్పం. మనుషులు చెక్కారు కానీ దేవుని రూపాలని మనం అనలేము. ఎందుకంటే దేవుడు కాదన్నాడు కదా, అసలు ఏ రూపము మీరు పెట్టుకోకండి అన్నాడు. ఓకే, అలాంటప్పుడు ఇక వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది? మాట్లాడి క్రైస్తవులైన వాళ్ళు, ముందున్న వాళ్ళు తప్పు చేశారు. దేవుడు రూపము, నా రూపం ఈ ప్రకృతిలో దేనితోనూ సాటి కాదయ్యా అన్నాడు. మీరేవ రూపం నాకు సాటి చేయుదురు? ఇదిగో ఇది రూపమని నాకు ఏ రూపం సాటి చేస్తారు అడిగాడండి. నాకు ఏ రూపం సాటి చేస్తారు? యెషయా గ్రంథంలో మాట్లాడుతూ ఏమండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 18వ వచనం. కావున యెషయా గ్రంథం 40వ అధ్యాయం 18వ వచనం. కావున మీరు ఎవరితో దేవుని పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు? ఏ రూపం ఇది దేవుని రూపం అని చెప్పగలరు? చూసారా, ఇది ఈ దేవుని రూపమే అని ఏ రూపాన్ని చెప్పగలరు అడిగాడు. ఏ రూపాన్ని ఇది దేవునితో సాటి అనగలరు? ఈ మాట చెప్పిన తర్వాత కూడా నేను టైటిల్ మనుషులు చెక్కిన దేవుని రూపాలని పెట్టాను అంటే మీరు ఆలోచించాలి. ఈ మాట చదివిన తర్వాత కూడా ప్రకృతిలో కనబడుతున్న ఏ రూపము, ప్రకృతిలో మనుషులు కూడా ఉన్నారు, మర్చిపోకండి. మనుషులు ప్రకృతిలో ఉన్నారా లేరా? ఈ భూమి మీద కదా ఉన్నారు. భూమి మీద ఉండు ఏ రూపము చేసుకోకూడదంటే మనిషి రూపం చేసుకోవచ్చానా? కనుక ఏ రూపాన్ని సాటి చేయకూడదు అంటే దేవుడు ఈ రూపాల్లో, కనిపించే రూపాల్లో ఏ రూపాల్లో లేడు అనేది బైబిల్ చెప్పినప్పుడు నేను మరలా మనుషులు చెక్కిన దేవుని రూపాలని టైటిల్ ఎందుకు పెట్టాను అంటే మనుషులు ఎవరో చెక్కుకున్న రూపాల గురించి మాట్లాడాలన్నా? కానే కాదు, వాటి గురించి కాదు. ఇకపోతే క్రైస్తవులు కూడా పొరపాటుగా మాట్లాడుతూ ఉంటారు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులని చేశాను అన్న మాటను తీసుకొని ఏమండి దేవుని రూపం మనిషి రూపం ఒకటేనండి అంటారు. దేవుని రూపము మనిషి రూపం ఒకటేనా? అవును, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదుము అన్నాడు కదా. గనుక మనిషికి ఏ రూపం వచ్చిందనుకుంటున్నారు? ఏమంటే దేవునికి కళ్ళున్నాయి, దేవుడికి కళ్ళు లేవని అనడం లేదు. దేవునికి కళ్ళున్నాయి కానీ నీ కళ్ళ వంటి కళ్ళు కాదు. దేవునికి చేతులున్నాయి కానీ మనిషికి ఉన్న చేతుల వంటి చేతులు కాదు. దేవునికి కాళ్ళు ఉన్నాయి, మనిషికి ఉన్న కాళ్ళ వంటి కాళ్ళు కాదు. అసలు మనిషికి ఉన్న రూపం
ఈ ప్రకృతిలో ఈ భూమి మీద బ్రతుకుతున్న నీకు ఉన్న అవసరాలు, పనులు, అవసరాలను బట్టి ఇవ్వబడిన రూపం ఇది. ఈ బాటిల్ నేను పట్టుకోవాలి, వస్తువులు పట్టుకోవాలి, ఈ చేతితో కొన్ని వస్తువులు పట్టుకోవాలి, పని చేయాలి గనక డిజైన్ చేయబడింది ఈ చెయ్యి. ఈ బొటన వేలు సైడ్కి వచ్చింది అనుకోండి, ఈ సైడ్కి ఎందుకు వచ్చింది ఆలోచించారా? ఈ 4 ఒక ప్రక్క స్ట్రైట్గా ఉన్నప్పుడు ఇది మాత్రమే సైడ్కి ఎందుకు వచ్చింది? ఇది కూడా దాని వీటితో పాటు స్ట్రైట్కి ఎందుకు వెళ్ళలేదు? ఒక వస్తువు పట్టుకోవాలంటే స్ట్రైట్గా ఉన్నవాడితో ట్రై చేయండి, మీ వేళ్ళు స్ట్రైట్గా ఉన్నవాడితో ట్రై చేయండి, పట్టుకోవడానికి అవుతుందా? దీనికి ఇది లాక్, అప్పుడు పట్టుకోగలం. అలా డిజైన్ చేశాడు ఆయన, అందుకే బొటన వేలు సైడ్కి వచ్చింది. ఈ భూమి మీద బ్రతకడానికి అవసరాల కొరకు, నీకున్న పనుల కొరకు డిజైన్ చేసిన ఆకారం ఇది. ఇప్పుడు దేవుడికి కూడా పరలోకం లేదని వాటర్ బాటిల్ పట్టుకోవాల్సిన అవసరం ఉందా? మరి నీ చెయ్యిలాగా ఆయన ఎందుకు ఉంటుంది? ఎందుకు ఉండాలి? నీ కాళ్ళు లాంటి కాళ్ళు ఆయనకి ఎందుకు ఉండాలి? లేదండి మన రూపం ఆయన రూపం ఒకటేనండి అంటావా? ఎందుకంటే మన స్వరూపం మందు మన పోలిక చొప్పున నరులను చేయదమంటే నువ్వెంత తప్పుగా ఆలోచిస్తున్నావు అంటే, ఆయన కళ్ళున్నాయి కాదంటం లేదు, కానీ నీ కళ్ళ వంటివి కావు. ఆయన కాళ్ళున్నాయి కాదంటం లేదు, నీ కాళ్ళ వంటివి కావు. అది ఆత్మరూపం. ఆత్మకున్న రూపం వేరు. ఆత్మ అంటే అసలు ఏ ఆకారం లేదండి ఆత్మ అనకండి. ఆత్మకు ఒక ఆకారం ఉంది, ఆ ఆకారాన్ని మనం వర్ణించలేం. అది వర్ణించినా మనకు అర్థం కాదని ఆయన దాన్ని అలా విడిచిపెట్టాడు. ఆత్మ అన్నాడు, దేవుడు ఆత్మ అలా విడిచిపెట్టాడు. లేదండి ఆత్మ గురించి కూడా ఇంకా డీటెయిల్స్ కావాలండి అనకండి. ఈ ప్రకృతిలో, ఈ శరీరంలో నువ్వు ఉండగా ఎంతవరకు అర్థం చేసుకోగలవో అంతవరకే చెప్పాడు. ఆత్మకు కూడా ఇంకో రూపం ఏంటో అని నువ్వు చెప్పని దాన్ని ఓవర్గా థింక్ చేయని అవసరం లేదు. కాదండి దేవుడు అగ్ని అన్నాడు కదండి, దేవుడు అగ్నిలా ఉంటాడు, అగ్నే దేవుడు అనకు. అగ్నిస్వరూపం అన్నాడు కదా దేవుడు, కనుక అగ్నిలా ఉంటాడు అనకండి. అలా అనుకుంటే దేవుడు ప్రేమ స్వరూపి అన్నాడు, దాన్ని ఏం చేస్తావు? అది గుణం. ప్రేమ స్వరూపి అంటే ఏంటి? గుణం. దహించు అగ్ని అంటే గుణం. గుణం గురించి చెప్పాడు తప్ప ఆయన నిజంగా అగ్ని అని కాదు. వెలుగును వస్త్రముగా ధరించుకున్నాడు అన్నాడు ఒక చోట. కనుక ఆత్మ అది ఎలా ఉంది ఆ రూపం? మన స్వరూపం మన పోలికంటే ఏంటి అనకండి. ఈ శరీర రూపం వేరు, ఆత్మరూపం. ఆత్మరూపం ఆయనలా ఆలోచించే పోలిక, ఆయనలా మాట్లాడే పోలిక, ఆయనలా జ్ఞానం కలిగిన పోలిక, ఆయనలా ఆత్మ పోలిక. ఆత్మకు సంబంధించిన పోలికలు, స్వరూపాలు ఇచ్చాడు. శరీర రూపం ఆయనది కాదు. లేదు నేను మొండిగా చెప్తానండి ఈ రూపం ఆయనదేనంటే అప్పుడు నేను ప్రశ్న వేయాలి. అంటే దేవుడికి కాళ్ళు ఉన్నాయి కనుక నీకు కాళ్ళు ఇచ్చాడు అంటావా? దేవుడికి చేతులు ఉన్నాయి కనుక నీకు చేతులు ఇచ్చాడు, ఇలాంటివే ఉన్నాయి కనుక ఇలాంటివే ఇచ్చాడు అంటావా? దేవుడికి కళ్ళు ఇలాంటివే ఉన్నాయి గనుక ఇలాంటివి ఇచ్చాడు. ఇలాంటివే కళ్ళు ఉంటే ఆయనకి ఇంకో రకంగా ఇవ్వడానికి ఆయనకి రాదా? శక్తి లేదా? జ్ఞానం లేదా? ఒకవేళ నువ్వు ఇలా వాదిస్తే మరి స్త్రీకున్న అవయవాలు రూపం వేరు, పురుషునికున్న అవయవాలు రూపం వేరు. ఇప్పుడు వేరువేరుగా ఇచ్చాడు. ఇంతకీ దేవుడిదే రూపం స్త్రీ రూపమా పురుష రూపమా? అర్థమైందా? నా క్వశ్చన్ అర్థమైందిగా మీకు? గనుక నీ శరీరానికి ఉన్న రూపం దేవుడికి లేదని గుర్తుపెట్టుకోండి. నీ శరీరానికి ఉన్న రూపం లేదు దేవుడికి. శరీరానికి ఉన్న రూపం ఉందంటే మరి స్త్రీ రూపం వేరుగా ఉంటుంది, పురుషుని రూపం వేరుగా ఉంటుంది. ఇప్పుడు స్త్రీకి ఇచ్చాడా తన రూపం అంటే దేవుడు స్త్రీ రూపం ధరించుకున్నవాడు అవుతాడు. లేదు పురుషునికి ఇచ్చాడు అంటే పురుషుడి రూపం ఉంది, మరి స్త్రీకి ఎవరి రూపం ఇచ్చినట్లు? అప్పుడు లేదు స్త్రీ రూపమే ఆయనకు ఉందంటే పురుషుడికి ఎవరి రూపం ఇచ్చినట్లు? కనుక దేవుని రూపం అంటే కనిపించే ఈ ప్రకృతిలో, ఆకాశము కానీ భూమి కానీ నీళ్లు కానీ కనిపించే ఈ ప్రకృతిలో ఏ రూపము ఆయనదని చెప్పొద్దు, రాంగ్ అది. ఈ మాట విన్న తర్వాత 4 వీధుల కోడల్లో కావచ్చు, ఇండ్లలో కావచ్చు, ఆలయాల్లో కావచ్చు, ఎక్కడ పెట్టినా మనిషి పెట్టిన రూపాలేవి దేవుని రూపాలు కాదు. మనుషులు చెక్కిన రూపాలేవి దేవుని రూపాలు కాదు. ఇక క్రైస్తవులుగా మనం ఎలా అయిపోయాము అంటే సినిమాలో చూసిన రూపాలు కూడా క్యాలెండర్లోనో లేదంటే ఇంట్లో ఫోటోలోనో పెట్టేస్తాం. కరుణామయుడు అని ఒక మూవీ వచ్చిందండి.
అందులో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరేంటంటే విజయ్ చంద్రం. ఈ మధ్య కాలంలోనే ఆయన ఇంటర్వ్యూ చూశానండి. ఆ కరుణామయుడు సినిమా ఎలాగ తీశాడు అంటే, రోజు క్లబ్కి వెళ్ళి ప్యాకాట్ ఆడి డబ్బు సంపాదించి సినిమా పూర్తి చేశాడట. పోని కష్టాలేవో పడ్డాడు, పక్కన పెడదాం. ఆ రూపంలోనికి రాగానే యేసు ప్రభు అని మనం ఫోటోలు పెట్టుకున్నాం. ఆ మూవీ తర్వాత ఆయన సాయిబాబా మూవీ కూడా తీశాడు, ఆ రూపంలో కూడా వెళ్ళాడు. మరి ఏం చేద్దాం? విజయ్ చంద్ర వీధుల్లోకి వచ్చేస్తే యేసు ప్రభు వచ్చాడని దండాలు పెట్టేసి, ఏమండి కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు ఉన్నారు, హారతలు పట్టేవాళ్ళు ఉన్నారు, మనవాళ్ళే క్రైస్తవులు. కానుకలు ఇచ్చేసేవాళ్ళు ఉన్నారు, ప్రార్థనలు చేయించుకునేవాళ్ళు ఉన్నారు. సినిమా యాక్టర్లు అండి వాళ్ళు. కరుణామయుడులో ఉన్నటువంటి విజయ్ చంద్ర ఫోటో చాలా కాలం ఏమండి వచ్చేసింది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కదండి, మన వాళ్ళని పెట్టడం మానేసి హాలీవుడ్ వాళ్ళని పెట్టడం మొదలుపెట్టాం. జీసస్ అనే ఒక మూవీ, ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనే ఒక మూవీ, సన్ ఆఫ్ గాడ్ అనే ఒక మూవీ. వాళ్ళెవరో ఒకసారి చూస్తారా? మీకు జస్ట్ నాలెడ్జ్ కోసం చెప్తున్నాను. వాళ్ళెవరో వాళ్ళ క్యారెక్టర్లు ఏంటో చెప్తాను చూడండి. సన్ ఆఫ్ గాడ్లో ఏమంటే ఆ ఫోటో ఒకసారి చూపిస్తారా స్క్రీన్ మీద? సెట్ అవ్వలేదా? డియాగో మార్గాడో అనేటువంటి ఆయనండి, యాక్టర్ పేరు డియాగో మార్గాడో. ఈయన సన్ ఆఫ్ గాడ్లో యేసుక్రీస్తు క్యారెక్టర్ వేశాడు, సన్ ఆఫ్ గాడ్లో. ఇక మరొక ఆయన జీసస్ అనేటువంటి సినిమాలో యేసుక్రీస్తు క్యారెక్టర్ వేసిన ఆయన బ్రియాన్ డికాన్ అనేటువంటి ఆయన యేసుక్రీస్తు క్యారెక్టర్ వేశాడు, బ్రియాన్ డికాన్. ఇకపోతే ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్లో జిమ్ కార్వజల్. ఒక్కసారి వీళ్ళ లైఫ్ స్టైల్స్ ఏంటి అని ఒక్కసారి నెట్లోకి వెళ్ళో లేదంటే వాళ్ళ పర్సనల్గానో వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటో ఒక్కసారి చూడండి. బయట తాగుబోతులు, పచ్చి తాగుబోతులు, వాళ్ళు తిరుగుబోతులు. డబ్బు తీసుకొని సినిమాలో క్యారెక్టర్ వేయగానే అదొక దేవుని రూపం అని నువ్వు క్యాలెండర్లో ముద్రించుకుంటావు. మనవాళ్ళు కూడా పాటల్లో పెట్టేస్తున్నారు. అఫ్కోర్స్ ఏదో అర్థం చేసుకోవడం పెడుతున్నాం, కానీ అవి దేవుడి రూపాలా? ఓ గంట, 2 గంటలు, 3 గంటల సినిమాలో డబ్బు సంపాదించుకోవడానికి వేసిన వేషమే తప్ప బయటకు వస్తే వాడు ఒక పచ్చి వ్యభిచారి, జోదగాడు, డ్రగ్గిస్టు, త్రాగుబోతు. అలాంటి వాళ్ళందరి ఫోటోలు ఈరోజు క్రైస్తవుల ఎంబ్లమ్స్లో, చర్చి ఎంబ్లమ్స్ ఉంటాయా, సింబల్స్, ఎంబ్లమ్స్లో ఎవరి ఫోటో ఉంటుందంటే ఆ ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ ఆ యాక్టర్ ఫోటో ఉంటుంది. లేదంటే ఏమన్నా తర్వాత ఇతను ఎవరు, డియాగో మార్గాడో ఎవరు, సన్ ఆఫ్ గాడ్. మరొక ఆయన ఎవరు, జీసస్. వీళ్ళ ఫోటోలు ఏంటండి క్రైస్తవుల్లోకి వచ్చేసాయి. ఏ రూపాన్ని మీరు పూజించకూడదు, ఏ రూపాన్ని ఆరాధించకూడదు అంటే ఒక యాక్టర్ యేసుక్రీస్తు ఫోటో ఆకారంలో లేదంటే ఒక యాక్టర్ ఆ వేషంలో ఉంటే దాన్ని తీసుకొచ్చి నువ్వు పూజించేస్తున్నావు. చేయొచ్చా? చేయకూడదు. అవేవి దేవుని రూపాలు కావు. అలాంటప్పుడు మరి మీరు ఈ సబ్జెక్ట్లో చెప్పదలుచుకున్న ఆ దేవుని రూపాలేంటి, దేవుని రూపాలేంటి చూద్దామా? మనుషులే చెక్కారట ఆ రూపాలని. ఎక్కడున్నాయి ఆ రూపాలు, ఎవరా మనుష్యులు అని ఆలోచిస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుదాం, జాగ్రత్తగా వినాలి. మొదటి కొరింథీ 3వ అధ్యాయం 10వ వచనం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని. నేర్పరి అయిన శిల్పకారుడు ఎవరి మాట అంటున్నది? అపోస్తులుడైన పౌలు, సేవకుడు, వాక్యోపదేశకుడు మాట్లాడుతూ నేను నేర్పరి అయిన శిల్పకారుణ్ణి అంటే ఒక సేవకుడు, మనిషే కదా. సేవకుడు అంటే ఎవరు? మనిషే కదండి. శిల్పకారుణ్ణి అంటున్నాడు అంటే ఆకారం లేని శిలకు ఆకారం ఇచ్చేవాడిని శిల్పకారుడు అంటారు. రాతిని, ఏకశిలను ఒక విగ్రహంగా చెక్కేవాళ్ళు ఉంటారు.
ఏమండి ఈ మధ్యకాలంలో చాలా ఫేమస్ అవుతున్నాయి కదండి. వాళ్ళ నాన్న చనిపోయాడట కరోనాలో. చెల్లెలకి పెళ్ళికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు అన్న. 2 సంవత్సరాలు కష్టపడి ఏమంటే తండ్రి విగ్రహాన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో సిలికాన్ బొమ్మ ఒరిజినల్గా ఉండేట్టుగా తయారు చేసి తీసుకొచ్చి పెళ్లిలో సర్ప్రైజ్ ఇచ్చారు. ఆ వీడియో ఏం వైరల్ అయిందండి, ఏం వైరల్ అయింది. అంటే మనుషులు చెక్కిన దేవుని రూపాలు అనగానే మనుషులు చెక్కుతున్న మనుషుల రూపాలు మనకు గుర్తొస్తున్నాయి. కానీ ఒక సేవకుడు పని ఏంటో తెలుసా? ఒక శిల్పకారుడు ఎలాగైతే శిల్పశాలలో ఆకారాలు ఇస్తాడో సేవకుడి పని కూడా శిల్పకారుని పని. కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ అనగానే పేరే చాలామందికి విచిత్రంగా ఉంటుంది. చర్చిలను పెట్టుకుంటారు, ఎవరైనా ఆరాధన స్థలాలని పెట్టుకుంటారు. కాలేజ్ అని పెట్టడం ఒక ఎత్తు అయితే, కాలేజ్ ఆఫ్ బైబిల్ థియాలజీ అనకుండా ఏమని పెట్టారు? టెక్నాలజీ కాలేజీలు అంటే ఐటీఐలు ఇవే కదండి. లోపల టెక్నాలజీ ఫిట్టరో లేదంటే ఏమంటారు వాటిని, రకరకాలు ఉన్నాయి కదండి. EEEనో లేదంటే ఒక ఎలక్ట్రీషియన్ కావచ్చు, ఒక ఫిట్టర్ కావచ్చు, లేదంటే మరొకటి కావచ్చు. టెక్నీషియన్స్, టెక్నాలజీ ఐటీఐలో. అలాగే ఇక్కడ ఏమైనా టెక్నాలజీ ఉందా అంటే ఉంది. ఏంటా టెక్నాలజీ అంటే రూపాలు చెక్కే శిల్పకారులు ఇక్కడ ఉంటారు. రూపాలు చెక్కే శిల్పకారులు. ఎవరా శిల్పకారుడు? ఒక మనిషే, దేవుని మనిషి, సేవకుడు. శిల్పకారుడా? అవును శిల్పకారుడే. ఏం చేస్తాడు? ఏ రూపం చెక్కుతాడు? కొలస్సీ పత్రిక ఏం చెక్కుతాడు చూడండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం చూడండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 28. ఎవరు మాట్లాడుతున్నది? ఎవరు? నేను నేర్పరి అయిన శిల్పకారుణ్ణని చెప్పాడే ఆ మనిషే మాట్లాడుతున్నాడు. ఆ సేవకుడు మాట్లాడుతూ అంటున్నాడు, నేను ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేస్తాను. క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలి. ఎలా చేయాలనుకుంటున్నాడట? ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణుడిగా. అంటే క్రీస్తులో సంపూర్ణునిగా చేయటం అంటే గలతీ పత్రిక దాని భావం ఏంటో? వాక్యం టు వాక్యం, వాక్యానికి వాక్యం సమాధానం అని చూస్తే గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. గలతీ పత్రిక 4:19 క్రీస్తునందు సంపూర్ణుణ్ణి చేయటం అంటే ఏంటో చెప్తున్నాడు. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన. సంఘము అంటే ఏదో వచ్చి ప్రశాంతంగా కూర్చొని ఆదివారం వెళ్ళిపోయేదని ఇప్పటి వరకు క్రైస్తవ్యంలో అనుకున్నారండి. ఏమండి, దేవుడు నమ్మేవాళ్ళు ఎవరైనా, హైందవ సోదరులు అయితే దేవాలయాలు, ఇస్లాం సోదరులు అయితే మసీదులు, క్రైస్తవులు అయితే మందిరాలు, అందరూ ఒకేలా ఆలోచిస్తారు. ఏంటంటే ఏమండి, మనసుకు కాస్త ప్రశాంతత కావాలంటే కోవెలకు వెళ్ళి కాసేపు కూర్చుందామని హైందవ సోదరులు అంటారు. మసీదులో వెళ్ళి కాసేపు కూర్చోవాలని ఇస్లాం సోదరులు అంటారు. చర్చిలోకి వెళ్ళి కాసేపు కూర్చొని వస్తాం అంటే మానసిక ప్రశాంతత కోసం దేవుడు ముందు కూర్చొని వచ్చే స్థలాలుగా ఈరోజు చర్చి బిల్డింగ్లు మారిపోయాయి. అసలు చర్చ్ అంటే ఏంటో తెలుసా? అది ఒక శిల్పశాల. అక్కడ ఎవరుంటారో తెలుసా? శిల్పకారులు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేయటం అంటే ప్రతి మనిషిలో క్రీస్తు రూపం ఏర్పడాలి. అది ప్రతి మనిషిలో క్రీస్తు రూపమా? అదే కదండి చెప్తున్నాడు. చదవండి 19వ వచనం, 4వ అధ్యాయం 19 గలతీ పత్రిక. నా పిల్లలారా, ఏ రూపం రావాలంటున్నాడు? ఏ స్వరూపం రావాలి మీలో? క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరల నాకు ప్రసవ వేదన. అంటే శిల్పకారుడైన ఈ మనిషి, దేవుని మనిషి, సేవకుడు సంఘములోనికి వచ్చిన ప్రతి మనిషిని, వచ్చినప్పుడు మనం ఎవరో తెలుసండి? మామూలు సాదాసీదా రాళ్ళండి, ఆకారం లేని రూపం లేని రాళ్ళు, ముడి రాళ్ళు. మనం చాలామంది అంటారు మాట్లాడుతూ, రక్షణ పొందారా బ్రదర్?
రక్షణ పొందాం బ్రదర్. రక్షణ పొందడం అంటే వీళ్ళ దృష్టిలో ఏంటి? బాప్తిజం తీసుకొని వచ్చి సంఘంలో కూర్చుంటే చాలా రక్షణ అయిపోయింది అనుకుంటున్నారు వీళ్ళు. రక్షణ పొందారా బ్రదర్? రక్షణ పొందారు. రక్షణ పొందామండి, మా ఫ్యామిలీ అంతా పొందిందండి అంటే బాప్తిజం తీసుకొని వస్తే రక్షణ పొందినట్లు అనుకుంటున్నారు. బాప్తిజమం అనేది మీరు రక్షణ పొందడానికి వేసిన తొలి అడుగు. ఆ తర్వాత వేయవలసిన అడుగులేంటో తెలుసా? ఒక మామూలు ముడిరాయిల ఆకారం లేని, రూపం లేని రాయిలా సంఘంలో అడుగు పెట్టిన మిమ్మును ఆ రోజు నుంచి సేవకుడు చెక్కటం ప్రారంభిస్తాడు. మరణించే లోపు నీలో నాలో రావలసిన, కనబడవలసిన రూపమేది? క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడాలి. క్రీస్తు స్వరూపం ఏర్పడాలి. క్రీస్తు రూపం ఏర్పడాలి. ఏమండి, ఎవరైనా ఇలా అనుకున్నారా? సంఘంలోకి వచ్చిన తర్వాత కొన్నాళ్లకు, ఎందుకంటే టైం పడుతుంది కదా, మరి ఒక రాయిని చెక్కడానికే 2 నెలలో 3 నెలలో అలా పడుతుంది. మనమెవరు? సజీవమైన రాళ్ళం. పోనీ 2 సంవత్సరాలు, పోనీ 3 సంవత్సరాలు పట్టిందా? ఒక సేవకుడు 2-3 సంవత్సరాల్లో ప్రతి మనుషుని ఎలా మార్చేయాలి? ఒక్కొక్క మనిషికి 1 సంవత్సరం తీసుకున్నా ప్రతివాడు క్రీస్తు స్వరూపంలోకి మార్చబడాలి. అంటే ఇప్పటికే సంఘాలలో ఎంతోమంది ఎవరి రూపంలో ఉండాలి, ఎవరి రూపంలో కనబడాలి? రూపం అనగానే వెంట్రుకలు పెంచేసుకొని, గడ్డం పెంచేసుకొని, ఈ చెయ్యలా పెట్టుకొని ఈ చెయ్యలా పెట్టకండి. ఏంటిది? చాలామంది దేవుడి రూపంలోకి మారడం అంటే జుట్టు పెంచేసుకుని, ఎక్కడ చూశాడు ఇది అంటే సినిమాలో చూశాడు. గడ్డం పెంచుకుంటాడు, జుట్టు పెంచుకుంటాడు, అంగీ వేసుకుంటాడు, ఇలా అంటూ ఉంటాడు. అది కాదు. క్రీస్తు స్వరూపం మీలో, స్వరూపం పై గెటప్ కాదు, స్వరూపం, క్యారెక్టర్, అంతర్లీనంగా ఉన్న మనిషి, లోపలి మనిషి ఎలా మారాలి? క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు. అంటే అసలు మనం ఈ సంఘములోనికి అడుగుపెట్టింది ఎందుకన్నమాట? నీ రూపం క్రీస్తు రూపంలోకి మారాలి. అలా మారకపోతే, క్రీస్తులా మారకపోతే, క్రీస్తు రూపంలోకి రాకపోతే, దేవుని రూపంలోకి రాకపోతే పరలోకంలో చోటు లేదు. చోటు లేదండి. నిజమండి. అవును, మనుషుల లోకంలో మనుషులు ఉన్నారు, మనిషిగా మనం ఈ లోకంలో ఉన్నాం. కానీ ఆ లోకంలోనికి వెళ్ళాలంటే దేవునిగా మారితేనే వెళతాం. దేవునిగా మారాలి. దేవునిగా మారాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. మనమందరము విశ్వాస విషయంలో, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. క్రీస్తునకు సంపూర్ణత కలిగిందట. సంపూర్ణత అంటే ఒక్కొక్కడు ఒక సబ్జెక్ట్లో సంపూర్ణుడండి. మాస్టర్ అంటాం, లేదా స్కాలర్ అంటాం. ఏమండి, అతను ఫిజిక్స్లో సంపూర్ణుడండి అంటే ఫిజిక్స్ సబ్జెక్టుపై అన్ని విధాలు అతనికి పట్టుంది. ఫలానా అతను జువాలజీలో స్కాలర్ అండి అంటే ఈ ప్రపంచంలో ఎంత సబ్జెక్ట్ ఉందో అంత సబ్జెక్టులో అతను పట్టుగలిగిన వాడు, పరిపూర్ణుడు, కంప్లీట్ మ్యాన్. ఇక్కడ క్రైస్తవుడు ఏమవ్వాలో తెలుసా? నువ్వు కూడా సంపూర్ణుడు అవ్వాలి. కంప్లీట్ మ్యాన్ అంటే రేమండ్ సూట్ వేసుకుని వచ్చిన ఎ కంప్లీట్ మ్యాన్ అంటాడు. రేమండ్ సూట్ వేసుకుంటే కంప్లీట్ మ్యాన్ అవ్వవు. పరిపూర్ణత అది క్రీస్తులో ఉంది. క్రీస్తులో పరిపూర్ణత ఉందా? అవును. నువ్వు కూడా క్రీస్తునకు కలిగిన పరిపూర్ణతకు, సమానమైన పరిపూర్ణతకు నువ్వు రావాలి. ఆ రూపంలోకి రావాలి. ఇంతకీ క్రీస్తులో ఉన్న పరిపూర్ణత ఏంటో తెలుసా? అదే కొలస్సీ 2:9 చెప్తున్నాడు. క్రీస్తులో ఉన్న పరిపూర్ణత ఏంటి? కొలస్సీ 2:9 ఒకదానికొకటి లింక్ అయి ఉన్నటువంటి వచనాలండి ఇవి. ఎలా అనగా దేవత్వము, దేవుని తత్వము, దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా
దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తులో నివసిస్తున్నది. సర్వ పరిపూర్ణతకు అర్థం దేవత్వం. దేవత్వానికి సర్వ పరిపూర్ణత ఉంది అంటే క్రీస్తులో మనం చూసే ఆ పరిపూర్ణతకు అర్థం దేవత్వం అయితే అదే కదా అక్కడ ఉంది. కావాలంటే మరలా చదవండి, మీకు అర్థమవుతుంది. ఎలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తులో ఉంది అంటే క్రీస్తులో ఉన్న పరిపూర్ణత అంటే దేవత్వం. ఇప్పుడు మనల్ని ఏమన్నాడు ఎఫెసీ పత్రికలో? క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణ పురుషులము అగు వరకు. అంటే క్రీస్తులో దైవత్వం అనే సంపూర్ణత ఉంటే దేవుడు సంఘములో సేవకులను, ఆ పై వచనాలు మీరు చూస్తే అదే చెప్తుంటాడండి. కొందరిని అపోస్తులుగా, కొందరిని బోధకులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సేవకులుగా, కొందరిని కాపరులుగా, కొందరిని ఉపదేశకులుగా, ఎంతమందిని ఎందుకు పంపించాడట? ఎంతమంది? పోనీ మాట చదవండి ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి. చూసారా, సంపూర్ణత అంటే దేవత్వంలోకి వెళ్ళాలి. పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి అంటే దేవత్వంలోనికి వెళ్ళాలి, అనగా క్రీస్తు రూపంలోకి మారిపోవాలి. పరిశుద్ధులు సంపూర్ణులకు వరకు అనగా సంఘము క్షేమాభివృద్ధి చెందుటకు, పరిచర్య ధర్మము జరుగుటకు కొందరిని అపోస్తలులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్థికులుగా, కొందరిని కాపరులుగా, ఉపదేశకులుగా ఎంతమంది ఎందుకు వచ్చారు తెలుసా? ఒకడు పరిపూర్ణుడు అవ్వాలంటే ఎంతమంది పని చేయాలి. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ డైరెక్టర్ గారు ఉండాలి, జాయింట్ డైరెక్టర్స్ ఉండాలి, డిప్యూటీ డైరెక్టర్స్ ఉండాలి, ప్రిన్సిపల్స్ ఉండాలి, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్లు ఉండాలి, వైస్ ప్రిన్సిపల్స్ ఉండాలి, లెక్చరర్స్ ఉండాలి. ఎంతమంది ఉపదేశకులు ఎందుకు అంటే స్కూల్కి పిల్లాన్ని పంపిస్తావు. ఫస్ట్ పీరియడ్ తెలుగు, సెకండ్ పీరియడ్ ఇంగ్లీషు, థర్డ్ పీరియడ్ హిందీ, ఫోర్త్ పీరియడ్ మ్యాథ్స్, ఫిఫ్త్ పీరియడ్ సైన్స్, సిక్స్త్ పీరియడ్ సోషల్, సెవెంత్ పీరియడ్ డ్రాయింగ్ అంటాడు. ఇంకోటి ఎందుకు ఇన్ని పీరియడ్లు, ఎందుకు ఇంతమంది మాస్టర్లు? వాడు అన్నింటిలో ఎదగాలంటే ఎంతమంది ఉండాలా? అలాగే సంఘము అనే ఈ గొప్ప శిల్పశాలలో దేవుడు అనేక మంది ఉపదేశకులను ఎందుకు పెట్టాడు తెలుసా? ఏమీ లేనివాడుగా, లోకంలో చెడిపోయి ఆకారం లేని రాయిగా మనం లోపలికి అడుగు పెడతామండి. అప్పుడు సేవకుడు శిల్పకారుడై మనకు ఆకారం ఇస్తాడు. ఈ ఆకారం చివరికి ఏ రూపాన్ని సంతరించుకోవాలంటే క్రీస్తు ఎలా ఉన్నాడో నువ్వు అలా ఉండాలి, నేను అలా ఉండాలి, సంఘంలో ప్రతి వ్యక్తి ఎలా ఉండాలి. క్రీస్తులా మారకుండా పరలోకానికి వెళ్ళడం కుదరదండి. అందుకే పౌలు అన్నాడు, మీ యందు క్రీస్తు స్వరూపం ఏర్పడు వరకు నాకు మరలా. ఆడపిల్లలకి, తల్లులకు తెలుసండి ప్రసవ వేదన అంటే. ప్రసవ వేదన అంటే తల్లికి, బిడ్డను కన్న తల్లికి తెలుసు. ఎందుకయ్యా పౌలు నీకు అంత ప్రసవ వేదన అంటే, నేను శిల్పకారుణ్ణి, నేను ప్రతి మనిషికి ఇవ్వవలసిన రూపం ఏది? క్రీస్తు రూపం. ఇవ్వకపోతే ప్రాబ్లమా? అవును. ఆయన ఎదుట నిలవబడినప్పుడు అందరూ క్రీస్తుల్లా కనబడాలి. ఆయన ఎదుట నిలవబడినప్పుడు ఆయన కనబడాలి అందరూ. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణుని చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మనమందరం ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను మనము ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు. బైబిల్లో కొన్ని మాటలు అర్థం కావండి, మనం కూడా అర్థం కాకపోయినా అలా చదువుకుంటూ వెళ్ళిపోతాం. ఆగితే అద్భుతమైన జ్ఞానం ఉంటుంది అక్కడ. అద్దం ఏం చేస్తుందో మీ అందరికీ తెలుసు. అద్దం ఏం చేస్తుంది? మీ రూపాన్ని ప్రతిఫలింపజేస్తుంది, అంతే కదా. మీరు నిలబడ్డారనుకోండి, రిఫ్లెక్ట్ అంటారు దాన్ని. మీ రూపాన్ని అదేం చేస్తుంది? ప్రతిఫలింపచేస్తుంది. మీరు ఎర్ర శారీతో నిలబడితే పచ్చ శారీ కనపడుతుంది అందులో. లేదు మీరు పురుషులు నిలబడితే స్త్రీలు కనపడతారా? ఏ రూపం ఉందో ఆ రూపాన్ని యాజ్ ఇట్ ఈజ్ చూపించేది అర్థం. పౌలు అంటున్నాడు, దేవుడు రాయిస్తున్నాడు,
మనము క్రీస్తు మహిమను అద్దము వలె, అంటే నువ్వు అద్దముగా మారి నీలో లోకానికి ఎవరు కనపడాలి? ఎవరు కనపడాలి? చదవండి, అక్కడ ఉంది, మనము ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత. ఇప్పుడు సంఘంలో జరుగుతున్నది ఏంటో తెలుసు. నువ్వు ఆ పోలికలోకి మార్చబడుతున్నావు. సంఘానికి ఎందుకు రావాలో తెలుసా అండి? చాలామంది మేమండి సెల్ ఫోన్లో చూసుకుంటామండి చాలండి. ఎవడు చెప్పాడు నీకు? ఆ బోధ ఎవరు చెప్పినా తప్పే. సంఘంలోకి రావాలి, సహవాసంలో కూర్చోవాలి, సేవకుడు ముందు నిలబడాలి. స్కూల్లో పిల్లలకి టీచర్ అవసరమా? ఎందుకండి ఇంట్లో కూర్చుంటే యూట్యూబ్లో బోల్డ్ పాఠాలు నేర్చుకోవచ్చుగా. స్కూల్కి వెళ్ళి టీచర్ పిల్లాడికి నేర్పే విధానానికి వాడు యూట్యూబ్లో కూర్చొని నేర్చుకునే విధానానికి తేడా ఉందా లేదా? చాలా ఉంది. చాలామంది ఈరోజు ఏముందండి యూట్యూబ్లో చాలా ప్రసంగాలు, సంతోష్ అన్న ఇది, ఉపేంద్ర అన్న ఇది, రాజేంద్ర అన్న ఇది, ప్రసన్న అన్న ఇది, జాన్సన్ అన్న ఇది, డాడీ ఇది. ఇంకెందుకు చర్చికి? సహవాసం. ఆ సహవాసంతో పాటు సేవకుడు ఒక శిల్పకారుడు. అతను ఒక రాయి తనకు తాను తన వంకరను తీసేసుకోగలదా? తనకు తాను రూపాన్ని ఇచ్చుకోగలదా? దాన్ని చెక్కటానికి శిల్పకారుడు ఉండాలా వద్దా? నువ్వు నేను రాయిగా వెళ్ళి సేవకుడు ముందు నిలబడాలి. అలా నిలబడితే మనమంతా సంఘంలోనికి వచ్చే ప్రతిసారి వాక్యం అనే సుత్తి, వాక్యం అనే కత్తి. వాక్యం ఏంటి? వాక్యం ఏంటి? రెండంచులు కలిగిన కత్తి. అది వాక్యం ఏంటి? సుత్తి. శిల్పకారుడు ఏం చేస్తాడు? ఒక సుత్తి, ఒక కత్తి, దాన్ని ఉలి అంటారు. రాయి దగ్గరికి వచ్చింది కాబట్టి ఉలి. ఉలి అంటే నథింగ్ బట్ నైఫ్, కత్తి. అది సుత్తి ఉలి తీసుకొని ఆకారం ఎక్కడ కావాలో అక్కడ చక్కగా చెక్కుతాడు. అలా ఒక ఆకారం రావాలంటే రాయికి ఏం తగలాలి? ఉలి దెబ్బ తగలాలి, సుత్తి దెబ్బ తగలాలి. దెబ్బ తగలకపోతే ఎక్కడొస్తుంది రూపం? సేవకుడు సంఘానికి వచ్చిన ప్రతిసారి వాక్యం అనే కత్తి, వాక్యం అనే సుత్తితో మనల్ని కొడుతున్నప్పుడు మన ఆకారం చక్కటి ఆకారం వస్తుంది. కానీ మనం ఎలాంటి మొండి ఎదురు తిరిగే రకాలు. మనం అయ్యగారు నా మీదే చెప్పాడు వాళ్ళ ప్రసంగం అంటాడు. మరి ఇంకెవరి మీద చెప్పంట? రోడ్డు మీద పోయే వాళ్ళ మీద చెప్పంటావా? ప్రసంగం నీ కొరకే చెప్పాలి, నా కొరకే చెప్పాలి. ఎవరికండి ఇది ప్రసంగం? వాక్యం ఎవరికి? మరి మీకు కాక ఇంకెవరికి చెప్పాలి? నాకే చెప్పాడండి, నీకు చెప్పడానికే రాయబడింది. ఈ మధ్యకాలంలో కొంతమంది అన్నీ తెలిసి కూడా ఇలా తయారయ్యారు. అందుకే చెప్తున్నాను, రోగి ఎవడో వాడికి మందు వేయాలి. రోగిని కూర్చోబెట్టి ఇంజక్షన్ కంపౌండర్ పొడిచాడు అనుకోండి, డాక్టర్ పక్కన ఉన్నాడని. ఎవరికి పడవాలి? రోగికి పడవాలి. రోగి ఫీల్ అవుతాడేమని పక్కనోడికి పడితే ఉపయోగం ఉంది? ఫీల్ అయినా, ఏడిసినా, అరిసినా రోగికే వేయాలి సూది. గనుక వాక్యం ఏంటి? మందు, ఔషధం, సూది, కత్తి. ఈ దెబ్బ పడకపోతే ఆ రాయికి ఆ ఆకారం. నన్ను అంటున్నారండి, నేను వెళ్ళిపోయింది అనుకోండి ఈ రాయి, ఎప్పటికీ ఏ స్వరూపం దానికి. చాలా రాళ్ళు వెళ్ళిపోతున్నాయి. నన్ను అంటాడు కిషోర్, నిన్న ప్రిన్సిపల్ అయ్యాడు. నిన్న అయ్యాడా, మొన్న అయ్యాడా, ఎప్పుడయ్యాడా అన్నది కాదు. శిల్పకారుడు. వాక్యంతో ప్రతి సేవకుడు శిల్పకారుడై వచ్చిన ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణుని చేసి ఆయన ఎదుట, అంటే సంఘంలోనికి వచ్చిన ప్రతి మనిషి ఎవరి రూపంలోకి మారాలి? ఎక్కడున్నాయి ఆ మనుషులు చెక్కిన దేవుని రూపాలు? ఏ సంఘంలో ఉన్నాయి? పౌలు ధైర్యంగా గుండె మీద చేసుకొని ప్రభు వచ్చే టైంకి క్రీస్తు రూపాలు కొన్నింటిని ఆయన చెక్కాడు. ఆయనే చెక్కాడు, శిల్పకారుడు కదా. ప్రభువు ముందు నిలబెట్టి, నేను చెక్కిన నీ రూపం ప్రభువా. చదవన్న మాట ఎంత బాగుందో. 2 కొరింథీ 3:18. 2 కొరింథీ 3:18. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దం వలె, అంటే నువ్వు నిలబడితే చివరికి ఈ లోకానికి ఎవరు కనపడాలి? యేసుక్రీస్తు. అంటే నీ రూపం మారిందన్నమాట. మరి ఈరోజు సంఘాలలోనికి వెళుతూ కొన్ని సంవత్సరాలు వెళుతున్న వాళ్ళని ఒక్కసారి ప్రశ్నిస్తున్నాను. 30 ఏళ్ళ సీనియర్ నండి నేను అంటాడు, 20 ఏళ్ళ సీనియర్ నండి అంటాడు. మరి నిన్ను చూసినప్పుడు యేసుక్రీస్తును చూసినట్లుందని ఒక్కరైనా సాక్ష్యం ఇచ్చారా? మీ ఇంట్లో వాళ్ళ గురించి చెప్పుకో, బయట వాళ్ళు.
నిన్ను చూసినప్పుడు యేసుక్రీస్తులా ఈ లోకానికి అర్థమయ్యావా అంటే నీలో రూపం రాలేదు. యేసుక్రీస్తు రూపం రాలేదు. ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడాలి. అది దేవుని మాట. లేదండి నాకెవరు ఏం చెప్పనవసరం లేదండి, నాకు దేవునికి బంధం ఉందండి, నేను ఒక్కడినే సెల్ ఫోన్ చూసుకొని యూట్యూబ్లో కూర్చొని బైబిల్ చదువుకుంటూ ఉంటాను. ఎప్పటికీ దేవుని రూపంలోకి నువ్వు రాలేవు, ఎప్పటికీ రాలేవు. సేవకుడు చెక్కాలి. మనుషుడు చెక్కిన దేవుని రూపాలు ఎక్కడ? సంఘాలలో ఎక్కడ? ప్రతి మనిషి దేవుని రూపంలోనికి మారాలి. ఎక్కడున్నాయి సంఘాల్లో? ఉంటారండి. సంఘంలో కూర్చున్నంతసేపు ముసుగులు వేసుకుని ఆడవాళ్ళు మరియమ్మ తల్లుల్లా, మగవాళ్ళు చేతులు కట్టుకొని విషన్న వదనంతో శాంత వదనంతో యేసు ప్రభువుల్లా కనపడతారు. సంఘంలో కూర్చున్న కనబడిన ఈ రూపం ఒరిజినల్ కాదు, ఇదంతా ఆస్కార్ అవార్డు రూపం. ఇది మామూలు నటన కాదు మంది. ఆస్కార్ నటులు పనికిరారు. ఇక్కడ కూర్చుంటే తను చూస్తుంటే యేసు ప్రభు అంత సౌమ్యమేమో అనుకుంటాం. ఇక్కడేం మాట్లాడు, కాస్త ఈ దాటాలి, చర్చి బయటికి దాటాలి, రోడ్డు మీదకి వెళ్ళాలి, అప్పుడు చూపిస్తాడు. ఒక పాస్టర్ గారండి 25 ఏళ్ళు సేవ చేశాడండి. సేవ చేసిన తర్వాత అంటున్నాడు రోడ్డు మీద, నేను బైబిల్ కింద పెడితే నా పేరు ఇప్పుడు పౌలు, నేను బైబిల్ కింద పెట్టానంటే మళ్ళీ నాలో సౌలు బయటకు వస్తాడు అంటున్నాడట. బా అపరిచితుడు. బైబిల్ పట్టుకుంటే పౌలు అవుతాడు, బైబిల్ తీసేస్తే ఏం ఫెసిలిటీ ఇచ్చాడండి దేవుడు ఆయనకి. అంటే తన రూపం మారిందా, వేషం వేసుకున్నాడా? మారితే మళ్ళీ పాత రూపం కనపడదు. వేషం వేసుకుంటే అవసరమైనప్పుడల్లా గొర్రె వేషం తీయగానే తోడేలు వేషం, గొర్రె వేషం తీయగానే. ఇలా గొర్రె వేషం వేసుకున్నారా? నిజంగా ప్రభు అయిన క్రీస్తు రూపంలోకి మారిపోయారా? మనుషులు చెక్కిన దేవుని రూపాలను టైటిల్ దానికోసం పెట్టారు. సంఘం అంటే శిల్పశాలది. ప్రతి మనిషి క్రీస్తు రూపంలోకి చెక్కబడాలి. అలా మీరు క్రీస్తు రూపంలోకి మారాలంటే రండి. కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ, క్రైస్ట్ చర్చ్. ఎలాంటి వాటితో ఏం చెబితే, ఏం చేస్తే క్రీస్తు రూపంలోకి నువ్వు నేను మారుతామో తెలుసా? మరలా ఒక్కసారి ఫైనల్గా కొలసీ పత్రిక వెళదాం. 1వ అధ్యాయం 28 చదవండి. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 28. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణుని చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలి. ప్రభువా నీలాగా తయారు చేశాను, నీ రూపం ఇచ్చాను, కావాలంటే చూసుకో. సేవకుడికి ఆ ధైర్యం ఉండాలండి. ఏమండి ఈరోజు సేవ జరిగిస్తున్న సేవకుల్లో ఎంతమంది ధైర్యంగా నేను 10 మందిని క్రీస్తు రూపంలోకి మార్చానని ధైర్యంగా చెప్పగలడు? చెప్పండి, చెప్పగలడా? ఒక కాలేజీ, ఒక స్కూల్ పెట్టుకున్నవాడు, మా స్కూల్కి 10 ర్యాంకులు వచ్చాయి ఈసారి 10th క్లాసులో అని బయట ఫ్లెక్స్ చేసి పెడతాడా? వాళ్ళ పిల్లల ఫోటోలు వేస్తాడా? ఆ స్టూడెంట్స్ ఫోటోలు, మా వాడికి 570, పలానా వాడికి ఏమండి 10 out of 10, 10 out of 10, 10 out of 10 వరుసగా ఫోటోలు వేస్తూ వస్తారు. అలాగా ఏ చర్చి ముందైనా ఇదిగో నేను 20 ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నాను, ఈ 20 ఏళ్లలో ఈ 20 మందిని క్రీస్తు రూపాలుగా మార్చాను ఫ్లెక్స్ చేసి పెట్టే దమ్ము ఏ సేవకుడికి ఉందో అడగండి. ఉందా? పౌలుకు ఉందా ధైర్యం? మరి మనకి ఏమన్నాడు చదువు? ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవాలని. అలా ఆయన ఎదుట నిలవబెట్టాలంటే ఏం చేయాలో చూడండి. క్రీస్తు రూపంలోనికి నువ్వు మారాలంటే, క్రీస్తు ఎదుట నువ్వు క్రీస్తు రూపంలో నిలబడాలంటే సమస్త విధములైన జ్ఞానం ఉండాలి బోధలో. సంఘాల్లో ఈరోజు జ్ఞానమే వద్దంటున్నారు. జ్ఞానం ఎందుకంటే మనకు ప్రార్థన చేసుకో బిడ్డ. మోకాళ్ళు కాయలు గాయాలి, మీ ఇంట్లో గుంటలు పడాలి. ఏమండి డబుల్ కాట్ మంచం వేసుకుని 4 కూర్చున్నా గుంట పడదు, వీడు మోకాళ్ళు వేస్తే గుంట ఎందుకు పడుతుందని నాకు అర్థం కాదు. ఎంత అబద్ధికులు అంటే, మోకాళ్ళు వేస్తే గుంట పడుతుందా? నిజాయితీగా చెప్పండి. ఏనుగు నుంచున్నా గుంట పడదు, అలాంటిది మోకాళ్ళు వేస్తే గుంట పడుతుందా? అబద్ధాలు, మోసాలు. ప్రార్థన చేసుకో బిడ్డ, ప్రార్థన చేసుకోండి, కాదంటం లేదు. కానీ ఒక మనిషి క్రీస్తు రూపంలోకి మారాలంటే ఏం కావాలి? సమస్త విధములైన జ్ఞానం. తర్వాత
మనిషికి బోధించుచు క్రీస్తును ప్రకటిస్తున్నాం. క్రీస్తును ప్రకటించటంలో, బోధించటంలో సమస్త విధములైన జ్ఞానం. ఈరోజు బైబిల్, ఓపెన్ యూనివర్సిటీస్, ఇండియా ఇంటర్నేషనల్ తప్ప ఎక్కడ జ్ఞానం లేదండి. సకల విధములైన జ్ఞానం ఏది? ఎక్కడ? సంఘాల్లో సకల విధములైన జ్ఞానాలు లేవు. జ్ఞానం మనకు అక్కర్లేదండి. తర్వాత మాట, ప్రతి మనిషికి బుద్ధి చెప్పుచున్నాము, ఇంకా ప్రతి మనిషికి బోధించు ఆయన ప్రకటించుచున్నాము. అందు నిమిత్తము మాలో బలముగా కార్యసిద్ధి కలగజేయు క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. ప్రయాస. ఎందుకంటే క్రీస్తు రూపం రావాలి. సకల విధములైన జ్ఞానమున్న చోటే. అందుకే కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ. జ్ఞానం, సమస్త విధములైన జ్ఞానం. ఒక శాస్త్రం కంటే దేవుని వాక్యం గొప్పదనడానికి ఆ జ్ఞానం నీకు ఉండాలి, పట్టు నీకు ఉండాలి. శాస్త్రానికి మించిన జ్ఞానం చెప్పాలి, చరిత్రకు మించిన జ్ఞానం చెప్పాలి. నాస్తిక, హేతువాద, శాస్త్రీయ సమస్తమైనటువంటి జ్ఞానములను అణిచివేయగలిగినంత సమర్థమైన జ్ఞానం, సమస్త విధములైన జ్ఞానం, అన్ని విధాల జ్ఞానం. ఆ జ్ఞానంతో ప్రతి మనిషి సంపూర్ణుడవుతాడు, క్రీస్తు రూపంలోనికి వచ్చేస్తాడు. అలా క్రీస్తు రూపంలోకి మీరు మారాలనుకుంటున్నారా? నిజంగా పరలోకి వెళ్ళాలనుకుంటున్నారా? క్రీస్తు రూపంలో అక్కడ నిలబడాలనుకుంటున్నారా? అయితే రండి, కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ, క్రైస్ట్ చర్చ్. వాక్యం అనే ఉలి దెబ్బ, వాక్యం అనే సుత్తి దెబ్బ. రేపటి నుంచి సిద్ధపడండి. పర్వాలేదు, బాధ అయినా, నొప్పి అయినా, మనసుకు బాధ అనిపిస్తుంది. ఎవరినైనా మీ తప్పు అంటే కాసేపు మనసు బాధ అనిపిస్తుందండి. ఆ బాధను కాస్త ఓర్చుకొని నిజమే కదా అని అంగీకరించి వాక్యాన్ని బట్టి దాన్ని మార్చుకుంటే ఇక మీకు తిరుగు ఉండదు. అలా మనిషిని మార్చగలిగిన వాడు సేవకుడు. వాక్యం. రండి, వాక్యాన్ని బాగా నేర్చుకోండి, మీ రూపాలను క్రీస్తులోనికి మార్చుకోండి. అలా ఒక మనిషిగా సేవకుడు అనేక రూపాలను దేవుని రూపాలుగా మలుస్తాడు. అంతే తప్ప వీధి కోడళ్లలో ఉన్నవో, ఆలయాల్లో ఉన్నవో, క్యాలెండర్లలో ఉన్నవో దేవుని రూపాలు కానే కాదు. ఎక్కడ ఉండాలా దేవుని రూపం? మనలో. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి, మీ మాటలు వాస్తవాలు. మనుషులు చెక్కినవేవి, మనుషులు అనుకున్నవేవి మీ రూపం కాదు. కానీ సేవకులైన మీ మనుష్యులు, దైవజనులు జీవవాక్యమును ఖడ్గముతో, ఉలితో ప్రతి మనుషుని క్రీస్తు రూపంలోనికి తీసుకొని రావాలి. ఈరోజు ఆ పనిని మర్చిపోయాయి సంఘాలు, నామకార్థంగా బ్రతుకుతున్నాయి. అలాంటి కాలంలో మీ కుమారుడు జయశైలి గారిని మీరు నిలవబెట్టారు. సత్యం యొక్క రుచిని మాకు చూపించారు. ఆ సత్యం కోసం పోరాడడంలో, మీ పక్షంగా నిలబడడంలో మీ కుమారుడు మాకు మాదిరిగా నిలిచాడు. మీ కుమారుడిని జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యం ఆయుష్యండి. మీ కుమారుని బట్టి వాక్యము నేర్చుకొని వాక్యపు పరిపూర్ణతను అనుభవిస్తూ మరి అనేకులను ఈ సత్యంలోనికి తీసుకురావడానికి ఈ ప్రాంతంలో కూడా కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ, క్రైస్ట్ చర్చిని మీ బిడ్డలు స్థాపించి ప్రారంభించారు. మీ కుమారుడు కిషోర్ని జ్ఞాపకం చేసుకోండి, ఆయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయనకి సహకారులుగా నిలిచిన ప్రతి ఒక్కరిని దీవించండి. సమీపాన మరి కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ తాడేపల్లిగూడెం బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఈ చుట్టుప్రక్కల జరుగుతున్న సేవను అంతటిని, రీసెర్చ్ సెంటర్లు కానీ, కోఆర్డినేటర్లు కానీ, కాలేజెస్ కానీ, ప్రతి ఒక్క దానిని మీ చేతికి అప్పగిస్తున్నాం. వేదికపై ఉన్న దైవజనులందరినీ పేరు పేరున దీవించండి. వారి వారి సంఘాలు, కళాశాలలను అభివృద్ధి చేయండి. చిత్తశుద్ధి కలిగిన ఆయన మక్కువని పట్టుదలతో మీ కుమారుని రాక ఎప్పుడు వస్తుందో అప్పుడు అనేకులను మీ కుమారుని రూపంలో నిలబెట్టగలిగిన సమర్థత వేదికపై ఉన్న దైవజనులందరితో పాటు నాకును ప్రసాదించండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. సత్యమందు స్థిరపరచండి. తిరిగి క్షేమంగా వారి గృహాలకు నడిపించండి. మరొకసారి తమ్ముడు కిషోర్ నాయన కుటుంబాన్ని దీవించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు మనకు తోడైండి నడిపించునుగాక. ఆమెన్. మీ అందరికీ వందనాలు.
ఇంత చక్కని వాక్యాన్ని అందించిన సంతోష్ కుమార్ గారి గట్టిగా చప్పట్లతో కరతాల ధ్వనులు తెలియజేద్దాం, ఆనందాన్ని తెలియజేద్దాం. అలాగే నవంబర్ 12వ తారీఖు శనివారం మరి ఉదయం 10 గంటల నుండి లూథరన్ చర్చిలో భీమవరం ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ సిబిటి భీమవరం వారు లూథరన్ ప్రేయర్ హాల్లో మరి జాన్సన్ విక్టర్ గారిచే ఒక్కరోజు లేఖనాల పరిశోధన సదస్సును నిర్వహిస్తున్నారు. మరి వచ్చే నెల 12వ తారీఖు శనివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మరి జాన్సన్ విక్టర్ గారు ఇచ్చేస్తున్నారు కనుక ఈ సదస్సుకు మీరు తప్పకుండా హాజరు కావాలని కోరుకుంటున్నాం. అలాగే క్రీస్తు సంఘం సిబిటి రాజమండ్రి వారి ఆధ్వర్యంలో బైబిల్ రీసెర్చ్ సెంటర్ నెలటూరు వారు నిర్వహించు లేఖనాల పరిశోధన సదస్సు మరి ముఖ్య వాక్యోపదేశకులుగా లాజరస్ ప్రసన్నబాబు గారు ఇచ్చేస్తూ ఉన్నారు కనుక మరి వాక్యోపదేశకులుగా ఆంధ్రజోన్ డిప్యూటీ డైరెక్టర్ రాజేంద్రబాబు గారు ఇచ్చేస్తున్నారు. మరి బోధించబడే అంశాలు ఏది నిజమైన సంఘం, పశ్చాత్తాపము పరలోక మార్గమా, 3వ అంశం మానవ సమాజాన్ని సంస్కరించేది బైబిలే అనే ఒక 3 అంశాలు మరి బోధించబడుతున్నాయి కనుక మరి ఈ సదస్సు కూడా మీరు అందరూ హాజరవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ 2 సదస్సులు మరి ఘనంగా జరిగినట్లుగా ప్రార్థించండి. అలాగే నవంబర్ 1వ తారీఖున మరి రాత్రి 6 గంటలకు ఉపేంద్ర గారిచే కాకరపర్రు గ్రామం మరి కాకరపర్రులో మరి మీటింగ్ నిర్వహిస్తున్నారని తెలియజేశారు. మరి ఈ సభ కూడా హాజరవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే డిసెంబర్ 1, 2, 3 తారీఖులలో ఏలూరు పట్టణంలో పాత బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి సిఎస్ఐ గ్రౌండ్స్ నందు మరి 3 రోజులు జాన్సన్ విక్టర్ గారిచే సభలు నిర్వహిస్తున్నాం కనుక మరి త్వరలో పాంప్లెట్ మీకు అందుతుంది. మరి సభల కోసం కూడా ప్రార్థించవలసిన కోరుతున్నాం. రాజమండ్రి ఈ నెల 29, 30, 31 మరి 3 రోజులు భూమిపై తుది శ్వాస, పాతాళంలో ఆత్మల ఘోష, ఎంఎస్ఆర్ గ్రౌండ్, క్వారీ మార్కెట్, రాజమండ్రి. మరి ఇందు ముఖ్య వాక్యోపదేశకులుగా మరి ఇప్పటి వరకు ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని బోధించిన సంతోష్ కుమార్ గారు ఈ 3 రోజులు ప్రసంగిస్తారు కనుక మరి అందరూ ఈ సభల గురించి ప్రార్థన చేయండి. ఈ సభలు కూడా మరి అటెండ్ అయ్యి దేవుని వాక్యాన్ని వినాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ మరి గణపవరం కాలేజీ మరి అడ్రస్ చెప్తారండి మరి ప్రిన్సిపాల్ గారు. మరి మంచిదండి. మరి గణపవరం మరి ప్రాంత ప్రజలు ఎవరున్నా కూడా మరి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఎదురుగా ఉండి గాంధీ గారి ఇంటి పైన మరి బైబిల్ తరగతులు జరుగుతున్నాయి. ప్రతి మంగళవారం కూడా సాయంత్రం 6:30 నుంచి మరి 9:30 వరకు మరి బైబిల్ తరగతులు నిర్వహించబడుతున్నాయి. అలాగే ప్రతి ఆదివారం కూడా ఉదయం 9:30 గంటల నుంచి అలాగే 12 గంటల వరకు మరి ఆరాధన కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి గమనించవలసిన ప్రేమతో మనం చేస్తున్నాం. మరి ఇకపోతే మరి ఇటువంటి సభలు మరి ఈ పరిసర ప్రాంతాల్లో జరిగినప్పుడు మరి మీకు తెలియజేయడానికి మరి మీ సెల్ ఫోన్ నెంబర్స్ మరి మాకు అందించినట్లయితే మరి మీకు తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ మరి వచ్చిన మీ అందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. అందరికీ వందనాలు, సెలవు. మరి పక్కనే ఉన్నటువంటి మరి హాల్లో మరి మీకు భోజనం ఏర్పాటు చేయబడింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం.